గారు గాని తర్వాత అక్క కాంతికళ గారిని స్టేజ్ పైకి ఆహ్వానించుకుందాం ప్రియులారా. అలాగే వదిన వినూత్న గారిని కూడా సత్కారం చేసుకుందాం మనం. ఈ సమయాన్ని అన్నయ్యకి అప్పగిస్తుండగా దయచేసి మీ కరతాళం వల్ల మధ్య ఆహ్వానం పలకవలసిన కోరుచున్నాం. సరే, ప్రార్థన చేసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి అడుగు పెడదాం. అందరూ కూడా తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థిద్దాం. సర్వశక్తుడా, సర్వోన్నతుడా, దయగల ప్రభువా, కృపగల దేవ, ఏమిచ్చి రుణము తీర్చుకోగలం తండ్రి. మీరు చేసిన ఉపకారములకు, మీరు చేసిన మేలులకు మేమేమి చెల్లింపగలము దేవా. మా జీవితకాలం అంతయు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపబద్దులమై ఉన్నాం తండ్రి. దయగల ప్రభువా, మాకు ఆరోగ్యాన్నిచ్చి, ఆసక్తినిచ్చి, బలాన్నిచ్చి, శక్తినిచ్చి, జీవాన్నిచ్చి మీ సన్నిధిలో ఈ విధంగా నిలువబెట్టి తండ్రి, ఈరోజు మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి ప్రభువా, ఈ నూతన సంవత్సరంలో మొదటి రోజు మీతో ఆరంభించడానికి, మీతో ముగించడానికి ప్రభువా, మీరు మాకు దయచేసిన ఈ అపూర్వమైన అమూల్యమైన వాత్సల్యమును బట్టి ఏమిచ్చి మీ రుణము తీర్చుకోగలము. దయగల ప్రభువా, ఇప్పుడు కూడా మరొకసారి అక్షయాహారంతో మా హృదయాలు తృప్తిపరచబోతున్నారు. మేము నమ్ముతున్నాం తండ్రి. ఇంకా బలపరచండి, దీవించండి, శక్తినివ్వండి, జ్ఞానం ఇవ్వండి తండ్రి. రెట్టింపు ఉత్సాహంతో మీ పిల్లలు పని చేయుటకు సహాయం దయచేయండి, నేర్పించండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ, కృపగల దేవా, మీ దీన దాసునిగా మీ ఆత్మ సహాయమును అర్థిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పిస్తూ జవాబు పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని ప్రజలరా, దేవుడు వాత్సల్య సంపూర్ణుడు, ప్రేమ గలవాడు, దయగలవాడు, కృపగలవాడు, జాలి గలవాడు. దేవుడు అనగానే ఇలాంటి ఉత్తమోత్తమమైన లక్షణాలతో నిండి ఉన్నవాడు. మానవునిలో కల్మషం ఉండొచ్చు, మానవునిలో చెడు ఉండొచ్చు, మానవునిలో దుర్మార్గత ఉండొచ్చు, అసహ్యకరమైన ఆలోచన విధానాలు ఉండొచ్చు, కానీ సర్వశక్తుడైన దేవునిలో అలాంటివి ఏవి ఉండవు, ఉండడానికి అవకాశం లేదు. అలాంటి గొప్పవాడు, కరుణా సంపన్నుడు సర్వశక్తుడైన దేవుడు. ఆయన ప్రపంచం అంతా బాగుంటే మేలు చేసేవాడు కాదు. ప్రపంచం బాగోకపోయినా తన ప్రేమను వెల్లడి చేస్తూ మేలు చేసేవాడు. మనుషులు బాగుంటేనే ఇచ్చేవాడు కాదు. సాధారణంగా మనిషి స్వభావం ఎలా ఉంటుందంటే, బాగుంటే మనతో ఇస్తాం, బాగోకపోతే ఇవ్వం. బాగుంటే మంచి కోరతాం, బాగోకపోతే మంచి కోరం. సాధారణంగా మనుషుల స్వభావాలు అలా ఉంటాయి. కానీ దేవుడు అలా కాదు. ఆయన మంచివారి మీద, చెడ్డవారి మీద అదుగో సూర్యుని ఉదయింపజేశాడు. తాగేవారికి నూతన సంవత్సరం ఇచ్చాడు, వ్యభిచారం చేసే వాళ్ళకి నూతన సంవత్సరం ఇచ్చాడు, ద్రోహకార్యాలు చేసే వాళ్ళకి నూతన సంవత్సరం ఇచ్చాడు, మూర్ఖులకు వారికి కూడా నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు, చెడ్డ కార్యాలు, అసహ్య కార్యాలు చేస్తున్న వాళ్ళకు కూడా నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు. అలాగే మంచి వాళ్ళకు కూడా ఇచ్చాడు. నీతిగా యథార్థంగా ఆయన సన్నిధిలో నిలబడే వాళ్ళకు కూడా ఆయన ఆ నూతన సంవత్సరాన్ని అనుగ్రహించాడు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రియమైన దేవుని సంఘమా, దేవుడు ఇచ్చినటువంటి ఈ నూతన సంవత్సరం, దేవుడు అనుగ్రహించినటువంటి నూతన సంవత్సరం ఆయన ప్రేమను బట్టి అనుగ్రహించబడింది, ఆయన వాత్సల్యాన్ని బట్టి మనకు అనుగ్రహించబడింది. చూడండి, విలాప వాక్యాలు 3వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చూద్దాం. విలాప వాక్యాలు 3వ అధ్యాయము
23వ వచనం. ఇది సందర్భం మీ అందరికీ తెలుసు. ఇశ్రాయేలీలు కొట్టబడుతున్నారు. ఇశ్రాయేలీలు నలుగొట్టబడుతున్నారు. చెరలోనికి వెళ్ళి బాధాకరమైన పరిస్థితి అనుభవిస్తున్నారు. అందుకే ఆ పుస్తకం పేరే ఏ వాక్యాలట? విలాప వాక్యాలు. విలాపం అంటే అర్థం ఏంటి? ఏడుపు, రోదన. విలాపం అంటే ఏడుపు, రోదన, శోధన, బాధ, దుఃఖము ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు వచ్చేది విలాపం. సో ఈ విలాప వాక్యాల్లో 3వ అధ్యాయము 23వ వచనం జాగ్రత్తగా చూడండి ఏం రాయబడిందో అక్కడ. అనుదినము ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఆ పై లైన్లో మంచి మాట అంటాడు భక్తుడు ఇక్కడ. ఆ పై లైన్ ఏంటంటే ఏమంటాడు తెలుసా? 22 యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనం చావలేదన్నాడు అక్కడ. పాయింట్ అందరూ అర్థం చేసుకోవాలి. నేను ఎందుకు నిర్మూలం కాలేదు, నేను ఎందుకు నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టాను, నాకెందుకు నూతన సంవత్సరం అనుగ్రహించబడింది అని అంటే ఇక్కడ చెప్తున్నాడు, చాలా స్పష్టంగా చెప్తున్నాడు, యెహోవా కృపగలవాడు గనుక. ఒక దుర్మార్గుడు ఈ మాట గుర్తు చేసుకోవాలి. ఒక దేవుని కొరకు బ్రతకని వాడు ఈ మాట గుర్తు చేసుకోవాలి. దేవుని యందు సంపూర్ణమైన భయభక్తులు లేని వారు ఈ మాట గుర్తు చేసుకోవాలి. వాళ్ళు అనుకోవచ్చు, నేను అది గొప్పవాడిని కాబట్టి, నేను గొప్పదాన్ని కాబట్టి, నేను మంచివాడిని కాబట్టి, మంచిదాన్ని కాబట్టి ఈ సంవత్సరంలో చాలా మంది చెట్టు నుండి పండు రాలిపోయినట్టు రాలిపోయినప్పటికీ నన్ను ఇంకా నిలబెట్టాడు, చెట్టుకు అంటుకుని ఉన్నాను, ఇంకా ఈ భూమి మీద నాకు నూకలు ఉన్నాయి, ఈ భూమి మీద నేను బ్రతికున్నాను, నేను ఇంకా చక్కగా ఆరోగ్యంగా ఆయుష్ కలిగి తిరుగుతున్నాను, తింటున్నాను, హ్యాపీగా ఉన్నాను, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తున్నాను అని అనుకోవచ్చు. అలా అనుకునే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఎందుకంటే సమాజంలో చాలా మంది అనుకుంటారు, మా నీతిని బట్టే, మా యథార్థతను బట్టే, మా గొప్పదనాన్ని బట్టే, నా క్రియలను బట్టే, నా బ్రతుకుని బట్టే నా దేవుడు నన్ను ఇలా దీవించాడు, నా దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నా దేవుడు నాకు మేలు చేశాడు, నా దేవుడు నాకు కృప చూపించాడు అని అనుకుని తమను తాము మోసం చేసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు ఏమనిపిస్తుంది అంటే, హేరోదు కూడా గొప్పవాడు అనుకుంటాడు. ఇంకా హేరోదు కూడా నేను రోజు తాగుతున్నాను, రోజు ఎంజాయ్ చేస్తున్నాను, రాజుగా సింహాసనం మీద కూర్చున్నానంటే దేవుడి దయ అనుకున్నాడు అనుకోండి. ఏమైనా ఉందా అక్కడ అర్థం? ఇప్పుడు మీకు బరబ్బా కావాలా, యేసుక్రీస్తు కావాలా అన్నప్పుడు బరబ్బా రిలీజ్ అయినప్పుడు బయటకు వస్తూ చూసారా దేవుడు నా పట్ల ఎంత మేలు చేశాడో, ఆ యేసుక్రీస్తునేమో లోపలయించాడు, నన్నేమో బయటకు వదిలించాడు. దేవా నీవు చేసిన మేలును బట్టి, నా యథార్థతను చూసి, నా నమ్మకత్వాన్ని చూసి ఉంటావు, నువ్వు ఎక్కడో నేను నీకు నచ్చి ఉంటాను, అందుకే నన్ను ఇలా బయటికి రిలీజ్ చేయించావని బరబ్బా అన్నాడు అనుకోండి, ఎంత చండాలంగా ఉంటుంది అది. మనుషులు నమ్మొచ్చు ఇలాంటి మాటలు, అంతే కదా. ఇప్పుడు బరబ్బా వచ్చి సాక్ష్యం చెప్పాడు అనుకోండి, కాదంటారా మీరు? మైకి తీసుకుని దేవుడు నా జీవితంలో చేసిన మేలు ఎంత గొప్ప మేలు అంటే, ఆ యేసు ప్రభువా నేనా, ఇద్దరిలో ఎవరు బయటకు వస్తారు, ఎవరు అరెస్ట్ అవుతారని ఒక మంచి డైలమా క్రియేట్ అయి ఉంది. ఆ క్షణంలో టెన్షన్ వాతావరణం, టిక్ 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 అని సౌండ్ నడుస్తుంది. అనౌన్స్మెంట్ రాబోతుంది, బరబ్బాయా యేసుక్రీస్తా ఎవరిని రిలీజ్ చేస్తారని. అప్పుడు నేను మనసులో అనుకుంటున్నాను, ఇదిగో నేను పతివ్రతనైతే రోకలు నిలబడిపోనుగాక అన్నాను. ఏంటి పతివ్రత అయితే ఏమైపోద్దట? రోకలు నిలబడిపోద్దా? అప్పుడు బరబ్బా నేను పతివ్రతనైతే తప్పకుండా రిలీజ్ అవుతాను, ఈ యేసుక్రీస్తు మీద నేను విజయం సాధిస్తాను. యేసుక్రీస్తు మీద విజయం సాధించినంత మాత్రాన బరబ్బా దేవునికి ఇష్టడు అనుకోవాలా? బరబ్బా బయటికి రిలీజ్ అయిపోయాడు, అంత మాత్రాన దేవుడు అతనికి మేలు చేశాడా అంటే అది దేవుడు అతని యథార్థతను చూసి చేసిన మేలు అనుకోవాలా? అతని నమ్మకత్వాన్ని బట్టి చూసి చేసిన మేలు అనుకోవాలా? చాలా మంది ఈరోజు ఎలా అనుకుని బతికేస్తున్న వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో. పిల్లత అలాగే అనుకుని ఉంటాడు. అందుకే భార్య కబురు పంపింది, నువ్వు ఎక్స్ట్రాలు చేయకు, నువ్వు ఎక్స్ట్రాలు చేసి అందులోకి ఇన్వాల్వ్ అవ్వకో, ఆ నీతిమంతుని రక్తం నీ చేతులకు అంటుకోవడానికి వీలు లేదు అని అనగానే కొంచెం రియలైజ్ అయ్యాడు, వెంటనే చేతులు కడుక్కుంటాడు. ఈరోజు చాలామంది నేను బాగున్నాను కాబట్టి, నేను హ్యాపీగా ఒక 5-6 బీర్లు తాగి చక్కగా డ్రగ్స్ తీసుకుని, లేకపోతే నైట్ అంతా క్లబ్లోనో పబ్లోనో ఎంజాయ్ చేసి చక్కగా అమ్మాయిలతో తిరిగి ఓయోలో రూములు బుక్ చేసుకుని వ్యభిచారాలు చేసి ఇప్పుడు పొద్దునే లేచి వాట్సాప్లో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ పెట్టగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉన్నానంటే, ఎక్కడో నేను ఎప్పుడో ఏ రోడ్డు మీద వెళ్ళేవాడుకో ఒక భోజనం పొట్లం ఇచ్చి ఉంటాను, అది నన్ను కాపాడుతుందేమో. ఎక్కడో ఎప్పుడో ఏ అనాథ పిల్లల దగ్గరకు వెళ్ళి 4 బిస్కెట్లు, 2 చాక్లెట్లు, 2 పెన్సిళ్ళు పంచి ఉంటాను, అది నన్ను కాపాడుతుందేమో. లేకపోతే ఎక్కడో ఎవరో చందా కోసం వస్తే వాళ్ళకి ఒక 50 రూపాయలు 100 రూపాయలు చందా ఇచ్చి ఉంటాను, అది నన్ను కాపాడుతుందేమో. లేకపోతే ఎక్కడో నేను గుడికెళ్ళి గుళ్ళో
అజ్ఞాత భక్తుల్లాగా ఒక మూటేసి వచ్చేసాను, అది నన్ను కాపాడుతుందేమో, లేకపోతే సంవత్సరానికి ఒకసారో 2 సార్లో నేను ఏదో భక్తి తీసుకుంటుంటానో, లేదా ఏదో అదేదో చేయిస్తుంటాను, లేకపోతే ఏదో ఒక చోటకి వెళ్ళొస్తుంటాను ఏ కొండ దగ్గరకో, కాబట్టి అది నన్ను కాపాడుతుందేమో అని అనుకుంటే అది ఎంత తప్పో ఇక్కడ భక్తుడు రివీల్ చేశాడు ఒక సీక్రెట్. ఆ సీక్రెట్ ఏంటంటే 22వ వచనం జాగ్రత్తగా చదవండి. యెహోవా కృపగలవాడు, అది పాయింట్ అక్కడ. బరబ్బా గొప్పోడు కాదు, హేరోదు గొప్పోడు కాదు, హేరోదియా గొప్పది కాదు, నాట్యం చేస్తున్న హేరోదియా కూతురు గొప్పది కాదు. అర్థమైందా? యెజబేలు గొప్పది కాదు, అహబు గొప్పోడు కాదు, బయలు ప్రవక్త, బయలు దేవుడు గొప్పోడు కాదు. వాళ్ళెవరి వల్ల ఈ క్రెడిబిలిటీ రాలేదట, ఈ క్రెడిట్ రాలేదు. నువ్వు అనుకోవచ్చు నాదేదో ఉందలే, వెనకాల ఏదో ఉందో, చిన్న అకౌంట్లో ఏదో ఉందో చిన్నదే, అది నన్ను కాపాడేస్తుంది. కొంతమంది అంటారు కదా, మీ అమ్మమ్మ చేసిన పుణ్యం అమ్మ ఇది అంతాను, మీ అమ్మమ్మ పుణ్యమే. అయితే మీ అమ్మమ్మ తిన్న తిండి నీకు వచ్చేయాలి కదా మరి ఆ బలం. మీ తాతగారు చేసుకున్న పుణ్యం అమ్మ అంటే నువ్వు పాపం చేసుకున్నా మీ తాతగారి పుణ్యం కాపాడద్దు అనమాట. అంటే నువ్వు ఎన్ని పనికిమాల పనులైనా చేసేయచ్చు, మీ తాతగారి పుణ్యం నిన్ను కాపాడద్దా? బైబిల్ ఏమంటుందో తెలుసా? తండ్రులు ద్రాక్షలు తింటే పిల్లల పళ్ళు పులియవు, అలాగే తండ్రులు ద్రాక్షలు తిన్నారని పిల్లల కడుపు కూడా నిండదు. నీ పుణ్యం నీదే, మీ నాన్న పుణ్యం మీ నాన్నదే. ఇంకా గట్టిగా మాట్లాడితే మరి నీ పాపం నీదే, మీ నాయన పాపం మీ నాయనదే, మీ అమ్మ పాపం మీ అమ్మదే, నీ 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 కొడుకు పాపం నీ కొడుకుదే, నీ పాపం నీ ఎవరి అకౌంట్ వాళ్ళకి సెపరేట్గా ఉంటుంది. ఒకళ్ళ అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్లోకి ఏం ట్రాన్స్ఫర్ అవ్వవు. అర్థమైందా? నువ్వు తింటే నీ కడుపే నిండుద్దా, నీ పిల్లల కడుపు కూడా నిండుద్దా? అలాగైతే మా ఇంట్లో మా నాన్నగారు ఒకరు తింటే సరిపోయేది కదా. నేను, మా అమ్మ, మా అన్నయ్య, మా చెల్లి మేము ఎవరు తినక్కర్లేదు చిన్నప్పటి నుంచి. మా నాన్న ఒక్కడు తినేసి హాయిగా పడుకుంటే అమ్మయ్యా వేవ్ అనుకుని మేము కూడా పడుకుందాం అనమాట. అవుతుంది అలాగా? అవదు. ఎవరు తిండి వాళ్ళు తినాలి. మరి ఎవరు తిండి వాళ్ళు తినాలన్న పాఠం నేర్చుకున్నప్పుడు, అది నీకు బాగా అర్థమైనప్పుడు అమ్మమ్మ పుణ్యం కాపాడుతుందని ఎలా అంటున్నావు నువ్వు? నాన్నగారి పుణ్యం ఇది అని ఎలా అంటున్నావు నువ్వు? సో నాన్నగారి పుణ్యం నాన్నగారిదే, నీ పుణ్యం నీదే. నాన్నగారి పాపం నాన్నగారిదే, నీ పాపం నీదే. అందుకే ఎవరి పాపములు వారి వెంట పోవచ్చున్నవి. కొందరి పాపాలు ముందు పోతున్నాయట, కొందరి పాపాలేమో వెనకొస్తున్నాయట. ఎవరిది ఆల్దే నాయన. నువ్వు ద్రాక్షలు తింటే నీ పిల్లల పళ్ళు పులియవు. ఒకవేళ తండ్రి ద్రోహి అయినా కూడా కుమారుడు మంచోడైతే తండ్రికి వచ్చిన శిక్ష కుమారుడికి రాదన్నాడు. అలాగే తండ్రి మంచోడైనా కూడా కుమారుడు మంచోడు కాకపోతే తండ్రికి వచ్చిన దీవెన కుమారుడికి రాదన్నాడు. కాబట్టి ఎవరి దీవెన వాళ్ళదే, ఎవరి శాపం వాళ్ళదే అని నూతన నిబంధన చాలా స్పష్టంగా చెప్పేసింది. పాత నిబంధనలో కొన్ని సంగతులు మరుగై ఉన్నాయి కాబట్టి జనాలు అపార్థం చేసుకునేవారు. ఆ అపార్థాలు ప్రారంభ శతాబ్ద కాలంలో కూడా ఉన్నాయి కాబట్టి యేసుప్రభుని అడుగుతారు, వీడు గుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపం చేసినా అడుగుతారు. వాళ్ళు తెలియక వీడా వీని కన్నవారా అని అడుగుతారు. అప్పటికి తెలియదు వాళ్ళకి. అప్పుడు యేసుప్రభు రివీల్ చేశాడు ఒక సీక్రెట్, వీడు చేయలేదు వీడిని కన్నవారు చేయలేదని. సో అంటే దాని అర్థం ఏంటంటే ఎవరిది ఆళ్ళదే. ఇప్పుడు నీది నీదే, నీ అకౌంట్లోది నీదే. నువ్వు తింటే నీ కడుపే నిండుద్ది, నేను తింటే నా కడుపు నిండుద్ది. నేను మానేస్తే నేను ఉపవాసం ఉన్నట్టు, నువ్వు మానేస్తే నువ్వు ఉపవాసం ఉన్నట్టు. నువ్వు చేస్తే నీకు ఫలం, నేను చేస్తే నాకు ఫలం. నువ్వు విత్తిన విత్తనం నువ్వు కోస్తావు, నేను విత్తిన విత్తనానికి సంబంధించిన పంట నేను కోస్తాను. కాబట్టి ఎవరిది వాళ్ళదే. ఇది అర్థమైనప్పుడు నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నీకు మాత్రమే తెలుసు, నాకు తెలీదు. ఇప్పుడు నువ్వు అనుకోవచ్చు, ఈ సంవత్సరం అంతా నేను కాలం గడిపేశాను, నేను నీతిగా లేను, యథార్థంగా లేను, దైవభక్తి లేదు, దేవుని కోసం ఏ పని చేయలేదు, దేవుని కోసం అసలు బతకలేదు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చలేదు, దేవుని పనుల్లో నేను పాలిభాగం తీసుకోలేదు, కనీసం ఆయన పనిలో సహకారిగా కూడా లేను, నాకు సామర్థ్యం ఇచ్చినా కూడా నేను ఆ సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోలేదు. దేవుడు నాకు మంచి సామర్థ్యం ఇచ్చాడు ఆయన పని చేయడానికి, కానీ ఆ సామర్థ్యాన్ని నేను వినియోగించుకోకుండా నా కోసమే వాడుకున్నాను, నా కుటుంబం కోసమే వాడుకున్నాను, నా స్వార్థానికి వాడుకుని బతికేశాను. అయినా కూడా దేవుడు నాకు నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు అని మీలో ఒకవేళ ఎవరైనా అనుకుంటే, అందరూ కాదు, ఎందుకంటే ఇక్కడ చాలామంది భక్తి గలవారు ఉన్నారు, యథార్థవంతులు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు, చక్కగా దేవుని కోసం పాడేవారు ఉన్నారు, చక్కగా దేవుని కోసం పనిచేసేవారు ఉన్నారు, చక్కగా దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారు ఉన్నారు, దేవుని పనిలో సహకారులు ఉన్నారు, దేవుని కొరకు చావడానికి కూడా సిద్ధపడేటువంటి గుంపు ఇక్కడ ఉంది. అందులో కొందరు ఇక్కడ నాకు తెలుసు ప్రత్యక్షంగా. అయితే కొంతమంది అనుకోవచ్చు, ఒకవేళ అలాగా ఎవరైనా అనుకుంటే, నా నీతిని బట్టి నాకు నూతన సంవత్సరం వచ్చింది, నా యథార్థతను బట్టి నాకు నూతన సంవత్సరం వచ్చింది, నా గొప్పతనాన్ని బట్టి నాకు నూతన సంవత్సరం వచ్చింది, నా ఔన్నత్యాన్ని బట్టి నాకు నూతన సంవత్సరం వచ్చిందని ఒకవేళ మీలో ఎవరైనా అనుకుంటే గుర్తుపెట్టుకోండి, 22వ వచనం ఇర్మియా చెప్తున్నాడు విలాప వాక్యాల ద్వారా, ఇశ్రాయేలు ప్రజలకి దెబ్బ తినేస్తున్నారు. అప్పటికే గట్టి దెబ్బ, మామూలు దెబ్బ కాదు అది.
బైబిల్ గ్రంథంలో ఒక ఏడుపు గొట్టు పుస్తకం ఉందంటే అది ఇదే. ఏది? విలాప వాక్యాలు. చాలా ఒక 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 రకమైన తీవ్రమైన క్షోభ. కింద పడి కొట్టుకుని ఏడుస్తున్నారు. కన్నీళ్లతో పరుపులు తేలిపోతున్నాయి. అంతలా ఏడుస్తూ ఉన్నప్పుడు రాసినటువంటి పుస్తకం. అందుకే పుస్తకానికి కూడా టైటిల్ విలాప వాక్యాలు. ఆ పుస్తకానికి ఆ పేరు అందుకు పెట్టాల్సి వచ్చింది. అంత ఏడుపులో రాసిన పుస్తకం ఇది. అప్పుడు అంటున్నాడు, అరే నాయన, ఇంకా ఈ స్థితి మనకు మిగిలిందంటే, ఇంకా మనం ఇలా ఉన్నామంటే దానికి కారణం మన గొప్పతనం కాదురా నాయన. మనమేదో గొప్పోళ్ళమని ప్రభు మనకి అవకాశాలు ఇవ్వలేదు. మనమేదో మంచోళ్ళమని ప్రభు మనకి అవకాశాలు ఇవ్వలేదు. మనకి అవకాశం ఎందుకు వచ్చిందంటే, ఈ స్థితిలో కూడా నీకు మేలు ఎందుకు జరిగిందంటే, నీకు ఎందుకు ఆయన కృప తోడుగా ఉందంటే, నీకు ఎందుకు ఆయన కృప లభించిందంటే, నువ్వెందుకు రాత్రి చక్కగా పడుకుని పొద్దున్న నిద్ర లేవగలిగావంటే అది నీ గొప్పతనం కాదు. అదే చెప్తున్నాడు అక్కడ, యెహోవా కృపగలవాడు, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాలేదు. దేవునామానికి మహిమ కలుగును గాక. నీ అంతటి నువ్వుగా ఆయనకి చెప్పాలి, ప్రభువా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నా గొప్పతనాన్ని బట్టి నాకు నూతన సంవత్సరం ఇవ్వలేదు ప్రభువా. నా గొప్పతనాన్ని బట్టి నాకు ఈ ఆశీర్వాదం ఇవ్వలేదు తండ్రి. నా గొప్పతనాన్ని బట్టి నువ్వు నాకు ఈ దీవెన ఇవ్వలేదు ప్రభువా. పాపక్షమాపణ కూడా నీ క్రియలను బట్టి రాలేదట. మరి ఎందుకు ఎలా వచ్చిందట? కృప ద్వారానే రక్షింపబడ్డాం మనం. అర్థమైందా? కృప ద్వారానే రక్షింపబడ్డాం. కాబట్టి దేవుని మాట ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. మన నీతిని బట్టో మన యథార్థతను బట్టో మనం నిలిచి లేము. మీకు ఇంకా అర్థం కావాలంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది యేసు ప్రభు వారు దీనికి మరొక జెరాక్స్ కాపీ తీశారు. ఇప్పుడు మీరు ఏదైతే విలాప వాక్యాల్లో చదువుకున్నారో దానికి ఒక జెరాక్స్ కాపీ ఉంటుంది. ఆ జెరాక్స్ కాపీ చూపిస్తుందని చూడండి. లూకాసు వార్త 13వ అధ్యాయం. లూకాసు వార్త 13వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. ఇప్పుడు మీరు విలాప వాక్యాల్లో చదువుకున్న రెఫరెన్స్ అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఏమా? అది గుర్తుపెట్టుకుని ఈ రెఫరెన్స్ చదవండి. లూకాసు వార్త 13వ అధ్యాయము మొదటి వచనం. పిలాతు గలిలయులైన కొందరి రక్తం వారి బలులతో కలిపేసాడట. అంటే వీళ్ళందరూ వాళ్ళ బలులు ఎక్కడైతే బలులు ఇస్తారో, ఎద్దులు మేకలు గొర్రెలు బలిస్తారో అక్కడ రక్తం పారుతుంది కదా. బలిచ్చే చోట ఏముంటుంది చెప్పండి? రక్తం ఉంటుంది కదండి. బలిచ్చే చోట అంతా రక్తం ఉంటుంది కదా. ఎందుకంటే నరుకుతారు అక్కడ. ఎద్దుల్ని మేకల్ని గొర్రెల్ని నరుకుతారు, కోళ్ళని నరుకుతారు. అలా నరికే చోట అంతా రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడట వీళ్ళ రక్తం కూడా కలిపేసాడట. అంటే ఆ బలుల్లో బలు అయిపోయారనమాట వీళ్ళు. కొంతమందిని పిలాతు చంపించేశాడు. మీరు అనుకోవచ్చు పిలాతు ఏమంత మంచోడేం కాదు, చాలా క్రూరుడే. కానీ యేసుప్రభు దగ్గర చేతులు కడుక్కున్నాడు కదా అనేసరికి, అంటే వాళ్ళ ఆవిడ కబురు పెట్టింది అది. ఇదిగో రాత్రి నేను చూశాను, మిక్కిలి బాధపడ్డాను, కల్లో మామూలుగా ఉండదు ఆయన. నువ్వు అనుకున్నట్టేమి అనీతిమంతుడు కాదు, కావాలంటే నువ్వు చెక్ చేసుకో, నీకు ఎక్కడ దొరకదు ఆయనలో పాపం. అనవసరంగా కీడు కొట్టేస్తుంది. ఎవరికైనా దైవభయం ఉంటుంది కదండి. ఇక్కడ బతుకుతున్నామంటే అడ్రస్ లేని వాళ్ళు మనం, ఆయన ఇవ్వకపోతే. ఎవరికైనా దైవభయం ఉండాల్సిందే. గుండె నాకు చెప్పి కొట్టుకోదు, నాకు చెప్పి లోపలేవి పని చేయు. నేను తిరుగుతున్నానంటే తిరిగి ఏదో ఇంటికి వచ్చాను. 100 సార్లు బండి మీద తిరిగాం, 100 సార్లు కార్ల మీద తిరిగాం, ఇంటికి వచ్చేసామంటే అది మన గొప్పతనం ఏంటి? దేవుని కృప. మన చేతిలో ఏముందండి? నేను ఒక వీడియో చూశాను. ఇది ఒక రోడ్డు, పక్కన పెద్ద కాలం ఉంది, అది ఎండిపోయి ఉంది, పక్కన వేరే రోడ్డు ఉంది. ఈ రోడ్లో స్పీడ్గా వచ్చేసి ఒక్క గుద్ది ఆ కాలువలోంచి ఎండిపోయిన ఇలా ఉంది అది రోపులాగా, అందులోంచి దిగి ఆ పక్క రోడ్డు మీదకి వెళ్ళిపోయాడు. అసలు దానికి దీనికి ఇంచుమించు ఎంత గ్యాప్ ఉందంటే చాలా ఎక్కువ గ్యాప్ ఉంది. ఈ గ్యాప్లోంచి ఆడు ఎంత వేగంతో వచ్చి ఇందులోంచి దిగి ఆ పక్క రోడ్డుకి వెళ్ళిపోతే, ఆ పక్క రోడ్లో ఒక కారు, ఒక లారీ మొత్తం టక్ 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 కొడేసుకుని పీస్ అయిపోయారు. ఏమన్నా ఆ రోడ్లోంచి కాలువ దిగి మన రోడ్లకు వ్యాన్ వచ్చేద్దని మనం ఎక్స్పెక్ట్ చేస్తామా? వెళ్ళిపోయేటప్పుడు ఎలా వెళ్తాం మనం? కొట్టుకుపోతాం. ఈ ఏలూరు రోడ్డు ఉందనుకోండి, ఏ రోడ్డు, మన దివాన్ చెరువు నుంచి ఏలూరు హైవే ఉంది కదా, కొత్తగా వేసాడు. నేను అలా పడుకుంటాను, వీళ్ళు డ్రైవింగ్ చేస్తారు మన వాళ్ళు కుర్రాళ్ళు, ఈ రాజు కానీ లేకపోతే మన రాజేష్ కానీ. వీళ్ళు డ్రైవింగ్ చేసేటప్పుడు ఎలా డ్రైవింగ్ చేస్తారో తెలిసి, వీళ్ళు సర్రమని వెళ్ళిపోతుంటారు, 110, 100 ఎక్కేస్తుంటారు, లేకపోతే 80, 90 మీద వెళ్తుంటుంది బండి. ఏంటి వీళ్ళ ఎక్స్పెక్టేషను? ఈ రోడ్లో ఎదురుగా వచ్చేవేవి ఉండవు, మనమేం వెళ్తాము, అంతేనా? ఈ రోడ్లో ఎదురుగా ఎవరో రారు, మనం మాత్రమే వెళ్తాము.
ఎవడైనా ఒకవేళ వచ్చేవాడు అంటే అటు నుంచి వస్తాడు, ఇటు నుంచి రాడు, ఆడు అటు నుంచి ఇటు కూడా వచ్చేస్తాడు ఒక్కోసారి అని అనిపించింది నాకు. మన దరిద్రం బాగోపోతే ఏమవుతుందట, అటు నుంచి ఆ డివైడర్లు దాటుకొని ఆ అడ్డంగా ఉన్న వాటిని గుద్దుకొని అవసరమైతే కాలువలో దిగి మరీ పైకి వచ్చేస్తాడు. మన టైం బాగాలేదు, మన టైం బాగాలేదనుకోండి అంతే. అప్పుడు అనిపిస్తుంది నాకు ఇలాంటివి చూసినప్పుడు, ప్రభువా ఇలాంటి ప్రయాణాలు నేను చాలా చేశాను. ఈ 100-80 మీద నా కారు కూడా చాలాసార్లు వెళ్ళింది. ఒక్కసారి నేను కొండ రెప్పేసానంటే 110 ఎక్కేసేవాడు ఈ రాజుగాడు. ఒకసారి 110, 115, 120 ఎక్కేస్తుంటాడు. దుబాయ్ అది అనుకోండి, చాలా భయంకరంగా వెళ్ళొచ్చు స్పీడ్ అక్కడ. మొన్న ఆయన మమ్మల్ని తీసుకెళ్ళిన ఆయన 200 ఎక్కితే ఎలా ఉంటుందని చూపిస్తే నమస్కారం పెట్టేశాను నేను. ఏమండో భయంగా ఉందే, ఆపేయండి బాబు ఇక్కడ అంటే. అక్కడ 200 కూడా ఏమి అనిపించదు. 200 అని సింపుల్గా ఉంటుంది, మనకు లోపలికి ఏం తెలీదు, సౌండ్ కూడా రాదు. ఆయన కారులో అయితే, మైనర్ బాబు గారి కారులో అయితే రేంజ్ రోవర్ అయింది, దాదాపు 4 కోట్లు ఎంతో కారు అది. ఆ కారులో అసలు సౌండ్లు కూడా రావాలా, 200 ఎక్కినా కానీ ఏం పెద్ద అనిపించదు. అప్పుడు నాకు అనిపించింది, అమ్మో వద్దండి దింపండి, అవసరం లేదండి బాబు. సో అంటే ఇప్పుడు ఈ వేగం మీద మనం వెళ్ళినప్పుడు కూడా మనకేం అవ్వలేదంటే దాని అర్థం ఏంటి చెప్పండి? దేవుని కృపంతే. నేను 70 మీద కొట్టేశాను బండి, 80 మీద కొట్టేసాను, గొప్పకే. ఎంతలో వచ్చానో తెలుసా అంటాడు ఒకడు. ఎంతలో వచ్చా? పోయే కాలం దగ్గర పెట్టుకు వచ్చావు అంతే. పోయే కాలాన్ని పక్కనెట్టుకు వచ్చావు, ఎంతలో వచ్చాను తెలుసా అనుకో. 70 మీద వచ్చేసాను, 80 మీద వచ్చాను, బండి చెత్త కొట్టుకు వచ్చేసాను అని చెప్తుంటాడు ఇంటికి వచ్చి భార్యతో. వద్దు. అయినా నువ్వు ఉన్నావంటే ఎన్ని ప్రయాణాలు చేసి ఉంటావు చెప్పు. నువ్వు ఎన్ని లీటర్లు పెట్రోల్ కొట్టించేసి ఉంటావు, ఫుల్ ట్యాంకులు అన్నీ వాడేసావు కదా. ఎన్నిసార్లు ట్రైన్ ఎక్కి దిగిపోయి ఉంటావు, ఎన్నిసార్లు బస్సులు ఎక్కేసి ఉంటావు, ఎన్నిసార్లు ఆటోలు ఎక్కేసి ఉంటావు, ఎన్నిసార్లు అసలు ఆడవాళ్ళు గొప్ప ఇంకా ఒక పక్క కూర్చుంటారు ఇలాగా. మొన్న ఒక ఆవిడ ఒక పక్క కూర్చు కాలు మీద కాలు వేసింది, అవసరమా? గొత్తులో పెట్టాడు అలా ఆయన. వెనకాల కూర్చున్నప్పుడు వందనంగా కూర్చోవాలి, కాలు మీద కాలు వేయకూడదు. మీరేమన్నా జమీందారు లేటి బట్టి మీద కూర్చో కాలు మీద వేయడానికి? ఎగిరి గోతులో పడిపోయింది, నడుము విరిగిపోయింది. సో చాలా రిస్క్ జర్నీ మీది. ఇప్పుడు 2 పక్కల కూర్చున్నాడైతే కొంచెం గట్టిగా పట్టుకోవడానికి ఉంటుంది. పాపం ఆడవాళ్ళు ఎలా కూర్చుంటారు? చీరలు కట్టుకుంటే పంజాబ్ డ్రెస్ వేసుకున్నారు అనుకోండి, 2 పక్కలు కూర్చోవచ్చు, ఛాన్స్ ఉంటుంది. ఈ చీరలు కట్టుకున్నప్పుడు ఒక పక్క తిరిగి కూర్చుంటారు. ఈ ఒక పక్క తిరిగి కూర్చున్నప్పుడు ఏమవుతుంది? రిస్క్ ఎక్కువ. గుద్దితే ముందు మనమే కొబ్బరి బొండంలో వచ్చేస్తాం ముందుకి. దేనైనా గుద్దినా బ్రేక్ కొట్టినా సర్రమని వచ్చేస్తుంటారు కిందకి. సో అలాంటి రిస్క్ జర్నీలు ఎన్ని చేసేసి ఉంటారు మీరు ఇప్పటికి చెప్పండి? సో ఇన్ని రిస్క్ జర్నీలు చేసినా మీకేమీ అవలా అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? ఇప్పుడు నేను సూపర్ డూపర్ డ్రైవర్ని కాబట్టి అంటావా? నాకు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉందంటావా? మరేంది 7 సంవత్సరాలు ప్రాక్టీస్ అండి అంటావా? ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అండి అంటావా? కాదురా నాయన, దేవుడు ఉచితంగా నీకు కృప చూపించాడు కాబట్టి నువ్వు నిర్మూలం అవ్వలేదు అంతే. అది గుర్తెట్టుకో. ఇక్కడ ఏం రాయబడింది చదువు, లోకసువార్త 13. పిలాతు గలిలయలైన కొందరు రక్తం ఎక్కడైతే వాళ్ళు బలులిస్తారో ఆ బలులతో పాటు కలిపేశాడట. ఆ కలిపేస్తే ఆ కాలమున అక్కడ ఉన్న కొందరు ఆ సంగతి యేసు ప్రభు దగ్గరకు వచ్చి చెప్పారట, ప్రభువా వాళ్ళు చచ్చిపోయారు ప్రభు, తెలుసా నీకు? ఆ బళ్ళు ఇస్తారు కదా, ఆ బళ్ళు ఇచ్చేటప్పుడు వాళ్ళ రక్తంతో వీళ్ళ రక్తం కూడా, ఆ బలుల రక్తంతో, ఆ గొర్రెల యొక్కయో మేకల యొక్కయో రక్తంతో వీళ్ళ రక్తం కూడా కలిసిపోయింది, తెలుసా ప్రభు నీకు అన్నారట. అప్పుడు యేసు ప్రభు ఏమనాలి? అవునా ఆయన అన్నీ కోరితే దిగిపోవాలి ఎక్కడికో. బాణాలు అలా ఉంటాయి ఆయన వేసేవి. షూట్ చేసాడంటే బుల్లెట్ ఎక్కడికో పోద్ది. ఆయన ఏమన్నాడంటే ఇక్కడ, ఆయన వారితో ఇట్లా, నేను ఈ గలిలయులు అలాంటి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులు, అందుకే పోయారు అని మీరు అనుకుంటున్నారా? నెక్స్ట్, కారని మీతో చెప్తున్నాను. అప్పుడు అన్నాడు, మీరెంత దొంగలో నాకు తెలుసు. మీరు మారు మనసు పొందకపోతే వాళ్ళ మారు మనసు పొందలేదని కూడా తెలిసిపోయింది దీనికి. ఏమండి, మారు మనసు పొందలేదని మనం మనిషిని చూసి చెప్పగలమండి? చెప్పగలమా? మన తరమా అసలు. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉన్నారు, అందరూ నా దృష్టికి అందరూ నీతిమంతులే. ఇప్పుడు చర్చికి వచ్చారు కాబట్టి. రేపు పొద్దున ఏ విలేకరన్నా మన సురేష్ గారు లాంటి వచ్చి రాయాలనుకోండి పేపర్లో, ఏం రాస్తాడు ఆయన? ఇప్పుడు
అనేక మంది భక్తులు హాజరైనారు అని రాస్తాడు తప్ప కొందరు భక్తులు కొందరు భక్తిహీనులు హాజరైనారని రాస్తాడా? కొందరు విశ్వాసులను కొందరు అవిశ్వాసులను కూడా దేవుని సన్నిధికి వచ్చినారు అని రాస్తాడా పేపర్లో ఆయన? మరి ఏం రాస్తాడు ఆయన పత్రికలో? బలభద్రపురంలో నూతన సంవత్సర ఆరాధనలు ఘనంగా జరిగినవి. అనేక మంది భక్తులు అనేక ప్రాంతంలో నుండి కొంచెం లేటుగా వచ్చినా లేటెస్ట్గా వచ్చి ఉన్నారు. వారు వచ్చి భక్తి శ్రద్ధలతో ప్రభువుని ఆరాధించారు. పలానా చర్చిలో ఘనంగా క్రిస్మస్ జరిగింది, పలానా చర్చిలో ఆ సంవత్సరాంతప ఆరాధన జరిగింది, వాచ్ నైట్ సర్వీసు, పలానా చర్చిలో భక్తులు వచ్చేసారు, ఇక్కడేమో ఈ భక్తులు వచ్చేసారు. ఇంకా అందరూ భక్తులు అగరబత్తులు కదా. కానీ ప్రభు ఏమంటాడు? మరి ప్రభు దగ్గర ఉన్నారట వీళ్ళు కూడా వచ్చి మళ్ళీ ఏం ఎరగని వాళ్ళు నిప్పత్తులాగా ఏమంటున్నారట? ప్రభువా, ఆ పిలాతువు కొంతమందిని చంపేసాడు ప్రభువా, వాళ్ళ రక్తం బలులతో కలిపేసాడు ప్రభువా అని అంటుంటే ప్రభు అన్నారు, అరే నాయన, అంటే ఏంటి మీ ఉద్దేశం ఏంటి? వాళ్ళు చచ్చిపోయారు కాబట్టి వాళ్ళు పాపాత్ములనా? వాళ్ళ కొత్త సంవత్సరం రాలేదు కాబట్టి వాళ్ళు పాపాత్ములనా? పాత సంవత్సరంలోనే పోయారు కాబట్టి వాళ్ళందరూ పాపాత్ములు, నువ్వు ఒక్కదానివే కొత్త సంవత్సరంలోకి వచ్చావు కాబట్టి, నువ్వు ఒక్కడే కొత్త సంవత్సరంలోకి వచ్చావు కాబట్టి నువ్వు మహాపరిశుద్ధుడు అనా నీ ఉద్దేశం? మరి ఏంది అని ఆయన అన్నాడు, మీరు గాని మారు మనసు పొందకపోతే పోతారు రే, మీరు కూడా అలాగే పోతారు, జాగ్రత్త అన్నాడు. మీరు కూడా అలాగే పోతారు, దాని అర్థం అదే, నేను వాడుక భాషలో చెప్తున్నా. మీరు కూడా అలాగే నశిస్తారు, జాగ్రత్త. మారు మనసు పొందకపోతే మీరు కూడా అలాగే నశిస్తారు, జాగ్రత్త అన్నాడు. దెబ్బ గుండె ఒకసారి ఆగి కొట్టుకుంటుంది. మరి అంతే కదా. అమ్మ బాబోయ్, ఈయన దగ్గర కుప్పిగంతులు ఇవ్వకూడదు, ఎందుకంటే ఈయన లోపల కూడా చదివేయగలడు. బయట చదవడం కాదు, ఏం చేయగలడు ఈయన? లోపల కూడా. చూడండి, అప్పుడప్పుడు చూడండి, కొంతమంది ఒక సామెత చెప్తుంటారు, ఆవులిస్తే పేగులు ఎక్కడేస్తారట. ఆవులిస్తే పేగులు ఎక్కడం అంటే తెలుసా మీకు? నేను చిన్నప్పుడు అనుకునేవాడిని, ఆవులిస్తే ఎద్దులు ఇస్తే పేగులు ఎలా లెక్కెడతారు, దాని అర్థం ఏంటి అనుకునేవాడిని చిన్నప్పుడు తెలియక. ఆవులిస్తే అంటే ఆవు ఇవ్వడం అని కాదు, అంటాం కదా అది. తర్వాత ఇప్పుడు అర్థమైంది నాకు. ఆవులించడం అంటే ఆవిలింతలు వస్తాయి కదా మనకి, ఆవిలిస్తేనట లోపల ఎన్ని పేగులు ఉన్నాయో అందులో చూసి లెక్కెట్టేస్తాడట. అది ఆడి టాలెంట్ అని చెప్పడానికి ఆ సామెత వాడతారు. ఇప్పుడు ఆ టాలెంట్ మనకు ఉందేటి? ఉందా? లెక్కెట్టగలరండి మీరు? లెక్కట్లేరు కదా. సో యేసు ప్రభువు లెక్కెట్టేస్తారు. ఆయన హృదయ రహస్యములు ఎరిగినవాడు, హృదయ రహస్యాలు తెలుసు ఆయనకి. సో కాబట్టి ఇంకో మాట అన్నాడు అక్కడ, అలాగే సిలోయము లేని గోపురం బడి చచ్చిన 18 మంది చచ్చారట. అప్పటికి ఏదో యాక్సిడెంట్ జరిగింది. వాళ్ళకి నూతన సంవత్సరం లేదు, ఆ సంవత్సరంలోనే పోయారు. నూతన సంవత్సరం ఇవ్వలేదు దేవుడు వాళ్ళకి. సిలోయము లేని గోపురం బడి చచ్చిన 18 మంది ఈ పాత సంవత్సరంలో చచ్చిపోయారు వీళ్ళు. గుర్తుపెట్టుకోండి, పాత సంవత్సరంలో చచ్చిపోయారు వీళ్ళు, కొత్త సంవత్సరంలోకి రాలేదు ఈ 18 మంది. ఈ 18 మంది కొత్త సంవత్సరంలోకి రాలేదు కాబట్టి, పాత సంవత్సరంలోనే చచ్చిపోయారు కాబట్టి, వాళ్ళు చచ్చిపోయారు కాబట్టి ఇంకా వాళ్ళకి నూతన సంవత్సరం లేదు కాబట్టి ఆ యెరూషలేములో కాపురం ఉన్న వారందరికంటే అపరాధులు అని మీరు తలస్తున్నారా? అపరాధులని మీరు తలస్తున్నారా? కారణి మీతో చెప్తున్నాను, ఒకవేళ మీరు మారు మనసు పొందకపోతే మీరు కూడా అలాగే పోతారా రే అన్నాడు. అక్కడితో కథ అయిపోయింది అనుకుంటున్నారా? అక్కడ నుంచి ఉపమానం స్టార్ట్ అయింది. దానికి రిలేటెడ్గా మనం ఏం చేస్తాం? ఈ 6వ వచనం దగ్గర నుంచే చదువుతుంటాం, పైన ఉన్నది వదిలేస్తాం. అసలు ఈ 6వ వచనం దగ్గర నుంచి ఆ ఉపమానం చెప్పడానికి గల కారణం ఏంటి? రీజన్ ఏంటి? పైన వాళ్ళు చూపిస్తున్న ఆ వేషధారణ. వాళ్ళు యేసుప్రభు దగ్గరకు వచ్చి బిల్డప్లు కొడుతున్నారు, యేసుప్రభు దగ్గరకు వచ్చి గొప్ప చెప్పుకుంటున్నారు. ఏమంటున్నారు ఆ వేషధారణలో? వాళ్ళు చచ్చిపోయారు తెలుసా అంటే అప్పుడు చెప్పాడు ఈ ఉపమానం. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మని నేను వేడుకున్నాను కాబట్టి నువ్వు బతికున్నావు బిడ్డా. అది అక్కడ కన్క్లూజన్. చదవండి, ఆ ఉపమానం చదవండి ఇప్పుడు. మరియు ఆయన వారితో ఎవరైతే సిలోయములో గోపురం పడి 18 మంది చచ్చారు, పిలాతు బలులతో కలిపేయడం వల్ల కొంతమంది చచ్చారు, మేము బతుకున్నాం, మాకే నూతన సంవత్సరం వచ్చింది, వాళ్ళకి రాలేదు. మేము నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టాం, వాళ్ళు రాలేకపోయారు. మాకు దేవుడు బహుమతి ఇచ్చాడు, వాళ్ళకి ఇవ్వలేదు. మాకు దేవుడు గిఫ్ట్ ఇచ్చాడు, వాళ్ళకి ఇవ్వలేదు అని యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏదో తామే గొప్పవాళ్ళం అన్నట్టు, తమకేదో దేవుని సహాయం ఉందన్నట్టు, తమకే దేవుడు కృప చూపిస్తున్నాడు అన్నట్టు, ఇతరులకు చూపించలేదు అన్నట్టు, అది ఏదో వీళ్ళ నీతిని బట్టి అన్నట్టు. పాయింట్ అది. కృప చూపించడం కరెక్టే,
వాళ్ళకే చూపించడం కరెక్టే, వాళ్ళకి చూపించకపోవడం కూడా కరెక్టే. కానీ ఆ కృప చూపించడానికి గల కారణం నీ యథార్థత, నీ నీతి అనుకుంటే అన్ని సందర్భాల్లో కరెక్ట్ కాదు. ఒకవేళ నువ్వు నీతిమంతుడివైతే, నీతిమంతురాలివైతే, యథార్థవంతుడివైతే, యథార్థవంతురాలివైతే నువ్వు బస్సు దిగి క్షేమంగా ఇంటికి వచ్చేయచ్చు, బండి మీద క్షేమంగా ఇంటికి వెళ్ళిపోవచ్చు, నీ గ్యాస్ సిలిండర్ పేలిపోకపోవచ్చు, నీ కుక్కర్ పేలిపోకపోవచ్చు, ఏంది నువ్వు డెంగ్యూ జ్వరం వచ్చి నువ్వు హాస్పిటల్కి వెళ్ళి ఐసీయూలో చచ్చిపోకపోవచ్చు, నీ గుండె ఆగిపోకపోవచ్చు, నీకు యాక్సిడెంట్ జరగకపోవచ్చు, నువ్వు అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరగవచ్చు, నువ్వు మట్టి పట్టుకుంటే బంగారం అయిపోవచ్చు, నీకు ఉద్యోగాలు వచ్చేయచ్చు, వ్యాపారాలు బాగుండొచ్చు, ఆహా తిన్నది బాగా అరుగుతుండొచ్చు, ఎన్నైనా జరగవచ్చు మేలులు. కానీ ఈ మేలులన్నీ జరగడాన్ని బట్టి, నా నీతిని బట్టి నాకు మేలులు జరిగాయని ఎప్పుడు కూడా కొంపదీసి నిజం కాకపోతే నిజం అనుకోకని దాని అర్థం. నిజమైతే ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. నిజమైతే ఇట్స్ ఓకే. ఇప్పుడు హిజ్కియా అడుగుతాడు, ప్రభువా ఇంత తొందరగా తీసుకెళ్ళిపోతావు ప్రభువా, నా నీతిని బట్టి ఒకసారి నా వైపు చూడు ప్రభువా, నా యథార్థతను బట్టి ఒకసారి నా వైపు చూడు ప్రభువా, ప్లీజ్ ప్రభువా, నేను మంచోడే కదా ప్రభువా, నేను దొంగనా ప్రభువా, నేను నీతి తప్పని ఉన్నా, నేను నీతిగానే బ్రతుకుతున్నాను ప్రభువా, నీ కోసం యథార్థంగా బ్రతుకుతున్నాను ప్రభువా, దయచేసి నా వైపు ఒకసారి కరుణతో చూడు ప్రభువా అని ప్రార్థన చేశాడు. నాకు కొంచెం హాట్ వాటర్ కావాలి. ఆ ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు ఏం చూపించాడు? కృప చూపించి మళ్ళీ ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడట? బాగా హట్టుకునే మరొక 15 సంవత్సరాలు ఏం చేశాడట? ఆయుష్కాలాన్ని పొడిగించాడట. సో దాన్ని మనం కన్సిడర్ చేయొచ్చు. అతను నీతిమంతుడే, అతను యథార్థవంతుడే కాబట్టి దేవుడు ఆయుష్కాలాన్ని పొడిగించాడు. కానీ అన్ని సందర్భాల్లో మనం దాన్ని కలుపుకోవడానికి వీలు లేదు. చదువుతాం ఇక్కడ, చూడండి ఏమనుందో. మరియు ఆయన వారితో ఉపమానం చెప్పాను, ఒక మనుష్యుని ద్రాక్ష తోట అనగానే ఈ లోకం, ద్రాక్ష తోట అనగానే దేవుడు సృష్టించినటువంటి ఈ లోకం అంతా ఒక ద్రాక్ష తోట అనుకుంటే, ఆ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటాడు. ఆ అంజూరపు చెట్టు దేవుని కోసం బ్రతుకుతున్నానని చెప్పుకుంటున్న నువ్వు నేను. ఏమా సంఘంలోని వ్యక్తి అంజూరపు చెట్టుతో పోల్చబడుతున్నాడు. ఇతను కొంచెం దేవునికి దగ్గరకు వచ్చినోడు. ఈ ద్రాక్ష తోటలో మిగిలిన వాళ్ళు దేవునికి దగ్గరికి రాలేనోళ్ళు. కానీ ఆ ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టుగా కనబడుతున్నాడు. అంజూరపు చెట్టుగా ద్రాక్ష తోటలో కనబడితే సరిపోద్దా, ఫలించాలా? అది పాయింట్. ఇప్పుడు నేను సంఘంలోకి వస్తాను, కుర్చీలో కూర్చుంటాను. ఏంటి నువ్వు కూడా సంఘంలోకి వస్తున్నావు. ఇక్కడ చాలామంది యవనస్తులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, అందరూ వస్తున్నారు సంఘానికి, కూర్చుంటున్నారు కుర్చీలో. సరిపోద్దా? ప్రభువా ఇదిగో అక్కడ ఒక సంఘం ఉంది, వాకింగ్ చెప్తారు, అక్కడ పాటలు పాడతారు, నేను అక్కడికి వెళ్తే అక్కడ కూర్చుంటా. సరిపోద్దా? చెప్పండి. సరిపోదు నాయన. మరి ఏం చేయాలి? ఫలించాలి. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటబడినంత మాత్రాన, ప్రత్యేకంగా ఉన్నంత మాత్రాన సరిపోదు. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ప్రత్యేకమైనదా కాదా? చెప్పండి. ద్రాక్ష పాదుల మధ్యలో ఒక అంజూరపు చెట్టు ఉందంటే అది స్పెషల్గా ఉన్నట్టా కాదా? చెప్పండి. స్పెషలే. అలాగే ఇక్కడ లోకంలో అందరూ ఉండగా నువ్వు సంఘంలో ఉన్నావంటే నువ్వు స్పెషలే. అందరూ లోకంలో బ్రతుకుతున్నప్పుడు నువ్వు సంఘంలోనికి చేర్చబడ్డావంటే నువ్వు స్పెషలే. కాదని అనట్లేదు, అంజూరపు చెట్టు స్పెషలే. స్పెషల్ అయినంత మాత్రాన సరిపోద్దు అనుకుంటున్నావా? సరిపోదట. మరి ఏంటట అక్కడ అంటే యేసు ప్రభువుతో తిరుగుతున్నారు వీళ్ళు. తిరుగుతూ సిలోయములో గోపురం పడి 18 మంది చచ్చారు, పిలాతు బలి చేయడం వల్ల ఎంతమంది చచ్చారని ప్రభువుకు చెప్తున్నారు. ప్రభుతో తిరుగుతున్న బ్యాచే, ప్రభు బోధలు వింటున్న బ్యాచే, ప్రభు భోజనం పెడితే తింటున్న బ్యాచే. అలాగే మీలో చాలామంది సంఘానికి వస్తారు, దేవుని పిల్లలు, ఆ విశ్వాసులకు పుట్టారు. అవునా కదా? సమూయేలు గొప్పోడట. సమూయేలు కొడుకులు ఏమయ్యారట? దుర్మార్గులట. అలాగే మా కడుపును పుట్టినంత మాత్రాన మా కడుపును పుట్టిన వాళ్ళందరూ గొప్పోళ్ళు అని చెప్పడానికి లేదు. మీ అమ్మా నాన్న విశ్వాసులైనంత మాత్రాన వాళ్ళ కడుపును పుట్టినందుకు నువ్వు గొప్పదానివి, గొప్పోడు అని చెప్పడానికి లేదు. నీ నీతి నీదే, మీ అమ్మ నీతి మీ అమ్మదే. నీ నీతి నీదే, మీ నాన్న నీతి మీ నాన్నదే. అర్థమైందా? ఇప్పుడు దావీదు కడుపును పుట్టిన వాళ్ళు అందరూ దావీదులు అయ్యారా? అవ్వలేదు. అందులో ఒక అమ్నోను ఉన్నాడు, అందులో ఒక రెహబాము ఉన్నాడు, అబ్షాలోము ఉన్నాడు. సొలొమోను కడుపును పుట్టిన వాళ్ళు అందరూ సొలొమోన్లు అయిపోయారేటి. సొలొమోనే మధ్యలో కొంచెం ట్రాక్ దిగి మళ్ళీ ట్రాక్ ఎక్కినాడు ఆయన కదా.
సో కాబట్టి ఏదో తండ్రుల్ని బట్టి పిల్లలు, పిల్లల్ని బట్టి తండ్రులు అది లెక్కలేయడానికి లేదు. ఇక్కడ యేసు ప్రభుతో ఉన్నంత మాత్రాన ఇస్కరియోతు యోధ కూడా 12 మందిలో ఒకడే, మరి ఏం చేద్దాం? కాబట్టి అది కన్సిడర్ చేయడానికి వీలు లేదు. ఇప్పుడు యేసు ప్రభు వారుతో ఉన్నారు వాళ్ళు. ఆయన బోధలు వింటున్నారు, ఆయనతో పాటు తిరుగుతున్నారు, ఆయనతో పాటు తింటున్నారు. ప్రభువా మాకు చెప్పకుండా ఇప్పుడు ఇక్కడికి వచ్చామన్నారట పాపం, దోవెనలెక్కి వచ్చేసి. అంత మాత్రాన అబ్బబ్బబ్బా నా పిల్లలారా సముద్రం దాటి వచ్చేసారు, బంగారు తండ్రి రా నాయన అని హత్తుకున్నాడా? దద్దరి కొట్టాడా? నువ్వు ఎందుకు వచ్చావో తెలుసు అన్నాడు. అన్నాడా లేదా? అంత ఖచ్చితంగా ఉంటే ఈరోజు సంఘాలు ఎవడైనా ఉంటాడు అసలు? మనం ఎవరైనా ఒక దరిద్రుడా నువ్వు ఎందుకు వచ్చానో తెలిసిలేరా, ఎప్పుడు రానోడు ఈరోజు వచ్చావంటే అన్నాం అనుకోండి, ఇంకంతాడికి ఇంత పొడుగు వచ్చేది కోపం. మళ్ళీ వస్తాడేటి ఎప్పుడైనా అసలు? మళ్ళీ బయటికి వెళ్ళి ఫేస్బుక్లో పెడతాడు మన గురించి, వాడు పనికిమాలోడు అండి, అసలు ప్రేమ లేనోడు అండి. నన్ను ఎంత మాట్లాడాలో తెలిసండి. అక్కడికి వెళ్తే ఏదో సంవత్సరానికి ఒకసారి వెళ్తేనో వచ్చామని సంతోషపడాలి కదండి. 52 వారాలు ఎక్కడ తెచ్చావని అడిగాడండి అన్నాడు. ఏ పాస్టర్ అడగలేదండి నన్ను. ఏ క్రిస్మస్కి వచ్చి తెచ్చావేటరా నువ్వు, ఇప్పటిదాకా ఎక్కడ తెచ్చావరా అన్నాడండి నన్ను. ఎంత మాట అంత మాట అంటాడండి నేను అన్నాడు. ఏదో జనవరి ఫస్ట్కైనా ఫోన్లే వచ్చాడని అనుకోవాలి కదండి. ప్రేమ లేని వ్యర్థుడండి వీడు, దేవుడి ప్రేమ ఎక్కడుందండి వీళ్ళు అంటాడు మన కమ్మగట్టి. కానీ ప్రభు అలాంటి లెక్క చేయడు. ప్రభువా నీవు ఎప్పుడు ఇక్కడికి వచ్చితివి అంటే, దరిద్రులారా మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు అన్నాడట. మీరు రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే కానీ అక్షయాహారం కోసం రాలేదురా దౌర్భాగ్యులారా, మీరు సముద్రం దాటి వచ్చేసారు మీరు క్షయమైన ఆహారం కోసం. అంతే అన్నాడు. ఇంత కష్టం క్షయమైన ఆహారం కోసం పడుతున్నారే, అక్షయమైన ఆహారం కోసం ఎప్పుడైనా ఇంత కష్టపడ్డారా దౌర్భాగ్యులారా మీరు అన్నాడట. అప్పుడు అన్నాడు, క్షయమైన ఆహారం కోసం కాదురా అసలు కష్టం, అక్షయమైన ఆహారం కోసం కష్టపడండి. సొలొమోను మాటలు వినడానికి భూమి అంతాల నుండి వచ్చిందట్రా. నేర్చుకోండి రా, బుద్ధి తెచ్చుకోండి. సొలొమోను మాటలు వినడానికి భూమి అంతాల నుండి వచ్చింది. నేను సొలొమోను కంటే గొప్పవాడిని మీ కాళ్ళ దగ్గరకు వచ్చి కూర్చుంటే, నా మాటలు వినడానికి మాత్రం మీకు జబ్బు చేసి ఆ రొట్టెలు చేప ముక్కలు కావాలని తిరుగుతున్నారంటే మనుషుల పశువుల మీరు? ఆ వచనాలు అలా ఉండవు, కానీ భావం అదే. వచనాలు అలా ఉండవు కానీ భావం మాత్రం పక్కా అదే, నో డౌట్ పక్కా. యేసుప్రభు వారు అంత షార్ప్ కత్తి. ఆ కత్తి ముందుకెళ్తే ఎవరైనా ఏమవ్వాలి? తెగిపోవాలంతే. రాత్రి పాపం మైనర్ బాబు మన ఎవరో పులగొర్త అబ్బాయి, పులగొర్తన మీది ఎవరు అది సోమేశ్వరం ఆయన రాత్రి ఏదో ఆయన అనుభవాలు పంచుకున్నాడు చర్చిలో, ఒక మైకిస్తే మండపేటలో. అప్పుడు చెప్తున్నాడు, ఏమయ్యా నువ్వు ఎవరి చర్చికి వెళ్తున్నావు అంటే, ప్రసాద్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తున్నానంటే, అయ్యి బాబు ఆయన దగ్గరికి ఎందుకే బాబు అన్నారట. ఎందుకు? అసలు ఆయన ప్రేమ ఉండదు కదా, ఇది ఇలాగే చెప్తాడు. మనల్ని ఏం చేయాలి? మనం సంవత్సరానికి ఒకసారి వెళ్ళినా కానీ తాపేసి పామేయాలి మనల్ని. సో తాగి చర్చికి వెళ్ళి వాసన కొట్టేస్తున్నా కూడా సంఘ పెద్దలు వచ్చినారు రండి సార్ అనాలి. ఆయన అలా ఊగుతా ఉంటాడు, మనల్ని పట్టుకుని పర్లేదు ఆమెన్ అనాలి. అప్పుడు హ్యాపీ కదా. అలా కాకుండా కొండబద్దలు కొట్టేసి చితక్ కొట్టేసి చెవులు మూసేసి పంపించేస్తే మాత్రం నొప్పిగా ఉంటుంది. ఆయన హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నావు బాబు, ఆపరేషన్ చేస్తాడు అన్నట్టు ఉందన్నమాట. నాకు తెలిసి ఒక హాస్పిటల్ ఉంది రా, తీసుకెళ్తాను. అసలు దగ్గరికి కూడా రారు నీ దగ్గరికి. అలా గాల్లో ఉఫ్ అంటే వచ్చేది అంతే మందు, నువ్వు అలా పడిపోతావు అంతే, సరిపోతుంది మనకి. అది 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 చాలా బెటరు, అది బాగుంటుంది అని చెప్తారా? సో ఇప్పుడు యేసుప్రభు వారు అంత షార్ప్. ఆయన బోధలు ఎలా ఉంటాయంటే, నీవు మోమాటము లేనివాడవు, ఎవనిని లక్ష్య పెట్టని వాడవు. ఈ బోధ అంత షార్ప్ కత్తి, దూసుకుపోద్దంతే గుండెల్లోకి. అలా ఉండాలి బోధ. యేసుప్రభు బోధ అలాంటిదే. లేకపోతే ఏదో వచ్చి ఒక మాట చెప్పారటంతే. పిలాతు బలిచ్చాడని చెప్పినందుకు ఇలా బలి అయిపోయారు. ఏమన్నారు? పిలాతు బలులు ఇచ్చాడు అన్నందుకు బలి. ఇక్కడ అసలు బలిది. గోపురం పడింది అన్నందుకు వీళ్ళ మీద పడింది అసలు గోపురం. ఆయన పడిపోడు వీళ్ళ మీద. గోపురం పడి 18 మంది చచ్చారా అంటే మీరు ఆలకండి నీతిమంతులేనా? ఆయన వీళ్ళ మీద పడిపోయాడు. ఆయన వీళ్ళ మీద పడిపోయి లెఫ్ట్ రైట్ ఫుల్గా ఇచ్చేస్తూ ఉపమానం మొదలెట్టాడు ఆయన. ఇదిగో ఓ ద్రాక్ష తోట ఉంది, దేవుని తోట, అందులో అంజూరపు చెట్టు ఉంది, మిగిలేడితే దిక్కుమాల చెట్టు. ఈ తోట ఏమనుకుంటుందట, ఈ అంజూరపు చెట్టు ఏమనుకుంటుందట, నేను తోటలో నాటబడి ఉన్నాను కదా, ప్రత్యేకంగా ఉన్నాను కదా, దేవుని కొరకు ప్రత్యేకంగా ఉన్నాను కదా, ఇట్స్ ఓకే. కొంతమంది చాలామంది జీవితాల్లో నేను పాటలు పాడుతున్నాను కదా, ఓకే. నేను ప్రసంగం చేస్తున్నాను కదా, ఓకే. నేను వారానికి కానుక ఇస్తున్నాను కదా, నేను ఒక అజ్ఞాత భక్తుడిని, అజ్ఞాత భక్తురాల్ని, కనబడకుండా వేస్తాను నేను కానుక.
ఎప్పుడు అడిగినా నా వంతు పాత్ర పోషిస్తున్నాను కదా, నేను బియ్యం ఇస్తున్నాను కదా, లేకపోతే నేను భోజనాలు పెట్టిస్తున్నాను కదా, లేకపోతే నేను కూరగాయలు కోస్తున్నాను కదా, మిమ్మల్ని ఎందుకు వదలాలి చెప్పండి? లత, నేను గరిటె తిప్పుతున్నాను కదా, ఏంది మరే వాకింగ్ చెప్తున్నాను కదా, నన్ను కలుపుకున్నానా లేదా? మరి నన్ను కలుపుకున్నప్పుడు మిమ్మల్ని కలపాలొద్దా? అన్యాయం కదా. అందుకే అందరినీ కలుపుతున్నా. నేను తుడుస్తున్నాను కదా, నేను కుర్చీలు సర్దుతున్నాను కదా, నేను బరకాలు వేస్తున్నాను కదా, నేను పోస్టర్లు అంటిస్తున్నాను కదా, నేను ఫ్లెక్సీలు కడుతున్నాను కదా, నేను పల్లె సువార్తకి వెళ్తున్నాను కదా, అప్పుడు డీజిల్ కొట్టిస్తున్నాను కదా ఆటోకి, ఏంది ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటే సరిపోదు నాయన. మరి ఏం కావాలి ఆయనకి చెప్పండి? ఏం కావాలి? అది లైవ్ లైవ్ ఇస్తున్నాను కదా, ఆయన ఎందుకు వదలాలి? నేను అన్నయ్యతో పాటు కర్నూలు అది తిరిగి వచ్చాను కదా, కష్టపడి వచ్చాను కదా, అక్కడ లైవ్ ఇచ్చాను, అబ్బా కెమెరా పట్టుకెళ్ళాను, ఎంత పాతలు పడి వచ్చాను కదా. సో ఇలాగ అనుకుంటే సరిపోద్దా? సరిపోద్దా? అలా అనుకుంటుందట ఈ చెట్టు. ఆ చెట్టు అలాగ అనుకుంటుందట. ఈ చెట్టు ఎవరంటే వాళ్ళు పైనున్నోళ్ళు. నేను ప్రభువుతో తిరుగుతున్నాను కదా, నాకు నూతన సంవత్సరం వచ్చింది అని అనుకుంటున్నారు పైనుండి బ్యాచ్. వాళ్ళని పిలిచి అన్నాడు, ఇదిగో ఈ ఈ దేవుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను, అయితే ఆ చెట్టు ప్రత్యేకంగా ఉందని సంతోషించక ప్రభువు, ఆ చెట్టు స్పెషల్గా మన తోటలో నాటబడిందని హ్యాపీ ఫీల్ అవ్వక ఆ చెట్టు దగ్గరికి ఎందుకు వెళ్ళాడట? ఇప్పుడు చెప్పండి, ఎందుకు వెళ్ళాడట? పళ్ళు ఎత్తుకుదామని వెళ్ళాడట. ఏమన్నా ఎందుకు వెళ్ళాడట? పళ్ళు ఎత్తుకుదామని వెళ్ళాడట. పళ్ళు ఎత్తుకుదామని వెళ్తే ఏమీ లేవట. ఏమీ లేవట. ఏమైనా బాల్ ఉంది ఎక్కడ చిన్నది లేదా? ఇప్పుడు చెట్టు దగ్గరికి వెళ్ళాడట, పళ్ళు ఎత్తుకుతున్నాడట. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి పళ్ళు ఎత్తుకుతుంటే ఒక్క చెట్టు దగ్గర కూడా పళ్ళు దొరకలేదట. అప్పుడు ఏమన్నాడు? అది వద్దు. ఇప్పుడు కింద మాట చదవండి. గనుక అతడు ఇక్కడ సంవత్సరాల ప్రస్తావన వచ్చింది. అది వచ్చిందా సంవత్సరాల ప్రస్తావన? ఎన్ని సంవత్సరాలట? 3 ఏళ్ళట. 2020లో ఎత్తికాడట, దొరకలేదట. 21లో ఎత్తికాడట, దొరకలేదట. 22లో కూడా ఎత్తికాడట, దొరకలేదట. 23 వచ్చిందట. ఆవిడ 23లో కూడా ఎత్తికాడట, దొరకలేదట. ఇప్పుడు ఏమన్నాడట? ఓరు బాబు, వీడికి 24 కూడా ఇవ్వాలా? 21 ఇచ్చాను, తగలేసాడు. 22 ఇచ్చాను, తగలేసాడు. ఆ రోజు December 31 నాటికి ఏమన్నాడో గుర్తుందా? ఇది వద్దులేండి, నేను వేరే అడిగాను, అలా ఉంచి. ఆ రోజు December 31 నైట్కి ఏమన్నాడో గుర్తుందా? ఏమన్నాడు? సాక్ష్యం చెప్పాడు. ఏమని చెప్పాడు? ప్రభు ఈ సంవత్సరం అంతయు నన్ను నా కుటుంబమును చల్లగా కాచి కాపాడి వడపోసి ఇక్కడ తీసుకొచ్చి నిలబెట్టి ఉన్నాడు గనుక ప్రభుకు నేను స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాను అని డబ్బా కొట్టాడా? కొట్టలేదా? కొట్టాడా? అయితే మారతాళ్ళని మరో సంవత్సరం ఇచ్చాం. 3 ఏళ్ల నుంచి ఎత్తుకుతున్నాను కానీ ఏం దొరకలేదు? ఒక్క పండు దొరకలేదట. మీకు క్యాచ్లు పట్టడం వచ్చా ఎవరికైనా? నేను ఇది ఇసిరితే క్యాచ్ పట్టగలరా ఎవరైనా? పట్టండి చూద్దాం. నువ్వు రా పైకి రా, పర్లేదు. ఓ అంజూరపు సెట్ వచ్చిందండి. మీకు వచ్చా క్యాచ్లు పట్టడం? వచ్చారా? అదా ఇది చూడండి, పట్టండి. అదిగో ఎవరు తగిలింది అది? నువ్వు రా పైకి. ఇంకొక అంజూరపు సెట్ వచ్చిందండి, లేడీ అంజూరపు సెట్టు. మీకు వచ్చా? పట్టండి చూద్దాం. అది ఎవరు దొరికింది? ఎవరెవరో తీయండి, దొరుకుతుంది కదా. ఎవరు? రావయ్యా, నువ్వు రా. అనపత్తి అంజూరపు చెట్టు. ఇటు ఇంకెవరున్నారు? రా నువ్వు. ఏమ్మా వాళ్ళు చూస్తున్నావు? రా నువ్వు. నీ పక్కన ఉన్నావని కూడా లాక్కొచ్చి ఎదురుగున్నావండి, లేదా మా చింటిని తీసుకొచ్చేయండి, బాగుంటుంది. రావాలి. ఇంకా అసలు పిలిచినప్పుడు వచ్చే, లేకపోతే కోపం వచ్చేది నాకు. తీసుకొచ్చేయండి, మా చింటిని సుశీని కూడా తీసుకొచ్చేయండి. శ్వేత, లత రండి. బాగున్నారు కదా. ఇప్పుడు ప్రస్తుతానికి 4 తీసుకొచ్చామండి ఇక్కడికి. రావాలి ఇమ్మీడియట్గా.
నేను స్పెషలా కాంతికల గారు అమ్మాయినా అయింది ఇక్కడ అలాంటివే ఉండవు, అందరూ ఒకటే ఇక్కడ వాకింగ్ చెప్పేటప్పుడు. అర్థమైందా? ఇంటికి వెళ్ళాక నువ్వు కాంతికల గారు అమ్మాయివి, ఇక్కడ అందరితో సమానమే. ఇప్పుడు నలుగురు వచ్చారండి ఇక్కడికి. సో ఈ నలుగురు అంజూరపు చెట్లు అనుకుందాం కాసేపు. ఏంటి ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తాం, అనుకోలేదు కదా, ఏదో ఇసిరితే పట్టుకున్నారు వీళ్ళు, తగిలేరు ఇలా మనకి. సో ఇక్కడ నలుగురు నిలబెట్టాం. ఈ నలుగురు అంజూరపు చెట్లు దగ్గర రండి, ఇలా రండి నాన్న దగ్గర రండి. ఈ నలుగురు అంజూరపు చెట్లు అనుకుంటే కాసేపు తోటలో నాటబడ్డారు కదా. 3 ఏళ్ల నుంచి ఈ చెట్టు దగ్గరికి వెళ్ళి పొలాలు ఎత్తికాడట. 3 ఏళ్ల నుండి ఈ చెట్టు దగ్గరికి వెళ్ళి ఎతికాడట. 3 ఏళ్ల నుండి ఈ చెట్టు దగ్గర, 3 ఏళ్ల నుండి ఆ చెట్టు దగ్గర ఎతికాడట. దొరికేసి అనుకోండి, ఏమంటాడు? చెప్పాలి, ఏమంటాడు? ఇంకా నీళ్లు పోయి, ఇంకా జాగ్రత్తగా చూసుకో, ఇంకా చక్కగా కాపుదల చేయి, ఇంకా బాగా వృద్ధి పొందించి దీన్ని, మంచి చెట్టు ఇది, ఇంకా బాగా ఫలిస్తుంది, ఇంకా బాగా చేయి, ఇంకా ఏం చేస్తావు దీనికి బాగా చేయి, నీళ్ళు ఎక్కువ పెట్టు, ఎరువు ఎక్కువై, బాగా దీవించు, బాగా ఆశీర్వదించు అంటాడు. ఏమండి, ఒకవేళ ఈ చెట్టు ఏపుగా పెరిగి ఫలాలు ఇవ్వలేదు అనుకోండి, బాగా పెరిగి దిట్టంగా ఫలాలు ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు ఏమంటాడు? ఇప్పుడు వీళ్ళని చూడగానే ఫలిస్తున్నారా లేదా మనకు తెలుస్తుందా? మీరు చెప్పగలరా వీళ్ళిద్దరిలో ఎవరు ఫలిస్తున్నారు, ఎవరు ఫలించట్లేదో? మీకు తెలుస్తుంది వీళ్ళిద్దరిలో ఎవరు ఫలిస్తున్నారు, ఎవరు ఫలించట్లేదో? తెలియదు కదా. రైట్, ఈ పాయింట్ మనం మనసులో పెట్టుకోండి, అందుకే పిలిచాను అంతే. వెళ్ళిపోండి, ఈ మాత్రం దానికి హళ్ళెత్తిపోయింది అది. సో ఎందుకు నేను పిలుస్తున్నానంటే వీళ్ళని, వాళ్ళు ఫలిస్తున్నారా ఫలించట్లేదా, వీళ్ళు ఫలిస్తున్నారా ఫలించట్లేదా చూసి ఎవరైనా చెప్పగలరా? చెప్పండి, చెప్పలేరు. ఇప్పుడు వాళ్ళ నలుగురిని పిలిచాను, మీ అందరిని పిలిచినా ఇదే లెక్క. చూసి మీరు ఫలిస్తున్నారో లేదో ఎవ్వరూ కూడా చెప్పలేరు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి బలమైన పాయింట్ ఏంటంటే, ఒక చెట్టు ఇక్కడ నిలబడింది, ఒక చెట్టు ఇక్కడ నాటబడింది, ఒక చెట్టు ఇక్కడ కూర్చుని ఉంది. కూర్చున్న ప్రతి చెట్టు కూడా దేవుడు వెతక వచ్చినప్పుడు ఫలాలు ఇవ్వాలి. ఏమా? దేవుడు వెతక వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? ఫలాలు ఇవ్వాలి. అప్పుడు మీ సంవత్సరాలు సక్సెస్ అవుతున్నట్టు లెక్క. ప్రతి సంఘానికి బోధ అవసరం, కానీ ఈరోజు చాలా మంది ఇలా చెప్పకపోవచ్చు నాకు తెలిసి. ఎందుకంటే ఫ్రెష్గా వచ్చారు, మొదటి రోజే భయపెట్టయితే ఎలాగని. దేవుడు దీవించినాడు, ఆశీర్వదించినాడు, దేవుడు ఇంకా సమృద్ధికరమైన వాతావరణంలో నిన్ను నడిపించును గాక, ఆమెన్ 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 అంటే కొంతమంది హ్యాపీ ఫీల్ అయిపోయి, థ్యాంక్ యూ అండి, మేము కొత్త కారు కొనుక్కున్నామండి, లేకపోతే కొత్త లారీ కొనుక్కున్నామండి, కొత్త బట్టలు కొనుక్కున్నామండి, ఇంకేంటి కొత్త ఆటో కొనుక్కున్నామండి, నిన్న మంత్రాలయంలో కొత్త బండి కొనుక్కున్నామని వచ్చారు ఇద్దరు. తప్పులేదు, కొనుక్కోండి. దేవుడు అంటే అవి కొనుక్కున్నంత మాత్రాన దేవుడు దీవించేసినట్టు కాదు. దేవుడు దీవెన, అసలైన దీవెనేది నువ్వు ఫలాలు ఇస్తుంటే అసలైన దీవెన. నువ్వు ఫలాలు ఇస్తున్నప్పుడు ఏమైనా కొనుక్కో, తప్పలేదు, కొనుక్కో, అది సంతోషం, ఇంకా ఆనందం. అది నా పాయింట్ అర్థం కావాలి మీకు. నువ్వు ఫలాలు ఇస్తూ ఉండాలి. వెతుకుతున్నాడట, ప్రతి మొక్క దగ్గరకు వచ్చి వెతుకుతున్నాడు, ప్రతి మొక్క దగ్గరకు వచ్చి వెతుకుతున్నాడు, చిన్న పెద్ద తేడా లేదు, అందరిని వెతుకుతున్నాడు, మిమ్మల్ని అందరిని వెతుకుతున్నాడు అంటే 2023 అంతా కూడా నీ దగ్గర ఏం చేశాడు? వెతికాడు. ఒక రహస్యం అర్థమైంది నీకు ఈరోజు. 2023 అంతా నీ దగ్గర ఏం చేశాడమ్మా? వెతికాడు. మీ అందరి దగ్గర వెతికాడు. 2023 అంతా ఇదే జరిగింది. మీ అందరి దగ్గర ఫలాలు వెతికాడు. మరి దొరికాయా? చెప్పండి, దొరికాయా? అవి మీరు చెప్పాలి. ఏమా చూసి, ఇంకెవరు? నీ పేరేంది నాకు తెలీదు, నువ్వు పెద్ద పిల్ల. వినీత. ఏమా లక్ష్మణ్ కూతురు పేరేం పేరు? ఏంటో గట్టిగా చెప్పమ్మా. కీర్తి, దీపిక, గీతిక. నైస్. సో గీతిక మీ అందరి దగ్గర వెతుకుతున్నాడు. మరి ఈయన వీర్రాజు గారి దగ్గర వెతుకుతాడు, శ్రీనివాసరావు గారి దగ్గర వెతుకుతాడు, వర్మ గారి దగ్గర వెతుకుతాడు, దోసారెడ్డి గారి దగ్గర వెతుకుతాడు, నా దగ్గర వెతుకుతాడు, ఆ విజయ దగ్గర వెతుకుతాడు, అందరి దగ్గర వెతుకుతాడు. ఎవరిని వదలట్లేదు ఆయన, ఎవరిని వదలట్లేదు. మీ అందరి దగ్గర వెతుకుతానే ఉన్నాడు, అందరి దగ్గర వెతుకుతున్నాడు. దొరికాయా? దొరకలేదా? ఎవరు చెప్పాలి ఇప్పుడు సమాధానం? నేను చెప్పాలా, మీరు చెప్పాలా? ఎవరు చెప్పాలి?
మీరే చెప్పాలి, నేను చెప్పడానికి సరిపోను కదా, నాకేం తెలుసు. నా దృష్టిలో మీ అందరూ మంచోళ్ళే, నా దృష్టిలో మీ అందరూ మంచోళ్ళే. నా వరకు నన్ను అడిగితే వీళ్ళు మంచోళ్ళే కాదంటే మంచోళ్ళని చెప్తాను నేను. ఎందుకంటే నా వరకు మీరు అందరూ మంచిగానే ఉన్నారు, నా వరకు మీరు అందరూ యథార్థంగానే ఉన్నారు, నా వరకు మీరు అందరూ నీతిగానే కనబడుతున్నారు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే దేవుడు వెతికినప్పుడు దొరుకుతున్నాయా లేదా. ఈ సంవత్సరాన్ని ప్రత్యేకంగా లెక్కేసుకుంటే 3 ఏండ్ల నుండి అన్నాడు అక్కడ ఆయన. 3 ఏండ్ల నుండి అంటే ఇయర్ మెన్షన్ చేశాడు, గుర్తుపెట్టుకోండి. ఒక ఇయర్ మెన్షన్ చేశాడు. 3 ఏండ్ల నుండి అంజూరపు చెట్టున ఏం వెతుకుతున్నాను? ఫలాలు వెతుకుతున్నాను. ఏమి దొరకలేదు అన్నాడు. ఏమి దొరకలేదట. ఏమీ దొరకలేదా ప్రభువా? ఏమీ దొరకలేదు నాయన. అసలు ఒకటి కూడా దొరకలేదా ప్రభువా? ఒకటి కూడా దొరకలేదు నాయన. చెట్టు అంటే ఎన్ని ఉండాలండి? కొమ్మలు దిగబూసేయాలి, అసలు విరబూసేయాలి కొమ్మల నిండా. కొమ్మలు వంగిపోవాలి ఆ బరువుకి కదా. అది కదా అద్భుతమైన చెట్టు అంటే. మనం ఏ చెట్టుని చూసి బాగా ఇష్టపడతాం కదా? బాగా కొమ్మలు వంగిపోయేంత మామిడి పళ్ళు, కొమ్మలు వంగిపోయేంత జాంకాయలు, అలా దిగిపోతుంది అనుకోండి చెట్టు నిండా. వెంటనే సెల్ఫీ తీసుకుంటా, బాబా చెట్టు చూసారని ఎంత బాగా ఫలించిందో అని సెల్ఫీ తీసుకొని చెప్పండి, కసింగ్ తీసుకోండి, మనకు నచ్చుతుంది. పేపర్లో ఏ గేదె గురించి వేస్తారు? 3 రోజులకి లీటర్ పాలు ఇస్తుంది, పేపర్లో వేస్తారా? ఏ విలేకరైనా ఎత్తే చెప్తే కొడతారు, బుద్ధిగా లేదటయ్యా నీకు. 3 రోజులకి లీటర్ పాలు ఇస్తే 3 రోజులకి లీటర్ పాలు ఇస్తే అది పేపర్లో వేస్తావు నువ్వు అంటారనరా? మరి ఎప్పుడు వేస్తారు పేపర్లో ఆ గేదె గురించి? ఒక రోజే 10 లీటర్లు పాలు ఇస్తుంది అనుకోండి, ఒక పూటకి 15 లీటర్లు ఇస్తుంది అనుకోండి. ఆ ఆవు గురించి కానీ గేదె గురించి కానీ వెంటనే ఏం చేస్తారు? పేపర్లు వేస్తారు. ఏదో ఒక బుట్టబుడసరికాయ చిన్న కాయ కాసింది అనుకోండి, కుక్కమూతి పిందిలాగా, దాని గురించి పేపర్లు వేస్తాడేటి ఎవడైనా? ఏడు ఎంత పెద్ద ఆనపకాయ ఎక్కడుంది? పలానా రాజుగారి తోటలో ఉంది, పేపర్లు వేసేయండి. వస్తాడు విలేకరు, వస్తాడు అవసరమైతే ఫోటో తీసుకుని, ఇదిగో ఇంత పెద్ద మునక్కాడ, ఇంత పెద్ద పొట్లకాయ. మొన్న మమ్మల్ని అబుదాబిలో ఒక మార్కెట్కి తీసుకెళ్లారు, ఫ్రూట్ మార్కెట్కి. ఇంత ఉంది క్యాబేజీ, ఇంతగానే ఇంత ఉంది క్యాబేజీ, గంపలా ఉంది అది. ఏమండి బాబు, ఇది ఆ ఐతుల దగ్గర పని చేద్దండి, ఇళ్ళకి పట్టుకెళ్తే చాలా రోజులు వండుకోవాలి దీన్ని. ఇంతంత వంకాయలు, వంకాయ ఈ సైజు వంకాయలు ఆ మార్కెట్లో. క్యారెట్ ఇది ఇంత ఉంది కరెక్ట్గా, నా చేతికి కరెక్ట్గా ఇంత సైజు క్యారెట్. మాకు ఇండియాలో దొరకవేంటండి ఇలాంటివన్నీ అన్నాను నేను. ఇక్కడ ఇంత మంచిగా ఉన్నాయి కదా, ఇండియాలో దొరకవేంటండి? అక్కడ పెద్ద పెద్ద మీది ఇంతంత మామిడి పళ్ళు మన విదేశాల నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయి కదా, అక్కడికి మంచి సరుకు అంతా విదేశాలకు పోద్ది, పనికిమాల సరుకు అంతా మన దగ్గర మిగిలిపోద్ది. సో అవి చూసినప్పుడు ఫోటోలు తీసుకోవాలనిపిస్తుంది. బాబ్బా ఏమి అద్భుతం. ఇస్రాయేల్ దేశం, కనాను దేశాన్ని వేగి చూడడానికి వెళ్ళినప్పుడట ఏంటి చెప్తారు వాళ్ళు? ఒక ద్రాక్షగాలు ఎంతమంది మోస్తున్నారట? 2 మోస్తున్నారట. అలాగైతే అమ్ముకునేవాడు మన వాళ్ళు లారీల మీద అమ్మాలి, మన వాళ్ళు ఇంకా దాచిపళ్ళు అమ్ముకునేవాళ్ళు. ఈ బుట్టలో సైకిళ్ళు మానేసి బళ్ళును దేని మీద అమ్మాలి? అలాంటి ద్రాక్ష పళ్ళు అమ్మాలంటే గెల మొయ్యాలంటే మనకు గెల ఎందులో వేసి చూసి ఇచ్చేస్తాడు? కాటలేసి కేజీ రాయి, 1/2 కేజీ రాయి, 1/2 కేజీ రాయి వేసి చూసి ఇచ్చేస్తాడు మనకి గెల్లో. ఆళ్ళ ఎంతమంది అట? ఒక కావిడి కట్టుకొని మధ్యలో తగిలించుకొని అటొకటి ఇటొకటి భుజం కాసి మోస్తున్నారంటే నాకు తెలిసి ఆ ద్రాక్ష పండు ఎంత ఉందో ఇలా ఉండుంటుంది, యాపిల్ పండులో ఇంకా పెద్ద ఉంటుంది. ఆ గెల ఎంత ఉందో, దాన్ని ఎలా పట్టుకొచ్చారో విచిత్రం అనిపిస్తుంది కదా. సో అలాంటివే మనం ఇష్టపడతాం, రైట్ ఆర్ రాంగ్? ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, వేటి గురించి మాట్లాడుకున్నాం? అలాంటి వాటి గురించి మాట్లాడుకున్నాం తప్ప కుక్కమూతి బిందుల గురించి మాట్లాడుకోలేదు, బుట్టబుడసరకాయ గురించి మాట్లాడుకోలేదు, చిన్ని వాటి గురించి మాట్లాడుకోలేదు, ఎండిపోయిన గొడ్డు చెట్ల గురించి మాట్లాడుకోలేదు. నేను ఈ చెట్టున, అంజూరపు చెట్టున ఫలములు వెతుకుతున్నాను. 2023 అంతా వెతికాను, ఒక్క పండు అయినను దొరకలేదట. ఏమీయో దొరకలేదంటే అర్థం ఏంటి? ఒక్క పండు కూడా దొరకలేదట నీ దగ్గర. అంటే నెక్స్ట్ ఇయర్ డౌటేనా? ఈ ఇయర్ ఓకే కానీ నెక్స్ట్ ఇయర్ డౌటే. చెప్తున్నాను చూసుకోండి, మీకు సూత్రం. మీరు చల్లగా 10 కాలాలు బతకాలంటే ఫలించాలి, అది ఒకటే దారి. అర్థమైందా? మీకు దేవుడు ఆయుష్కాలం పెంచాలంటే ఒకే ఒక దారి ఉంది,
ఆ దారి ఏంటంటే మీరు ఫలించండి అంతే. పెరిగిపోద్ది ఆయుష్కాలం ఆటోమేటిక్గా. 15 ఏళ్ళు పెరిగిపోయింది హిజ్కియాకి, యథార్థతను బట్టి, నీతిని బట్టి. మీరు ఫలించటం మొదలు పెట్టండి, దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. మీరు మంచం మీదకి వెళ్ళినా, హాస్పిటల్కి వెళ్ళినా, రోగం వచ్చినా భయపడాల్సిన అవసరత లేదు. ఆయన మిమ్మల్ని ఖచ్చితంగా స్వస్థపరిచి బయటికి తీసుకొస్తాడు. ఎందుకంటే ఫలించే చెట్టును నరుక్కోవటం ఎవరికి ఇష్టం ఉండదు. ఫలించే పశువుని ఎవరు చావనివ్వరు. ఎందుకంటే అవసరమైతే హాస్పిటల్కి, పశువుల ఆసుపత్రికి తీసుకెళ్ళైనా దానికి వైద్యం చేసి మరలా ఇంటికి తెచ్చుకుంటారు. ఎందుకంటే 15 లీటర్ల పాలిస్తుంది. ఫలించే జాన్ చెట్టుని ఎవ్వడో నరకడో. పొలాలకి పొయ్యిలో పొలాలకి లేవండి, జాన్ చెట్టు నరికేయండి అని భార్య అందరికి ఏమంటాడు? బుద్ధి ఉందా లేదా నీకు? ఇంత బాగా ఫలించే చిక్కుడుపత్తి తీసేయమంటావా? ఇంత బాగా ఫలించే బీరపాదు తీసేయమంటావా? ఇంత బాగా ఫలించే జాన్ చెట్టుని నరికేయమంటావా? బుద్ధి ఉందే మాట్లాడుతున్నావా అంటాడు యోబు గారి భార్యని అన్నట్టు కదా. అంటే ఫలించే దాన్ని ఎవ్వరు నరకరు, పాడు చేయరు. ఈ సంవత్సరం దేవుడు నిన్ను దీవించాలనుకుంటున్నావా? ఒక్కటే ఒక సూత్రం గుర్తుపెట్టుకో. నీకు ఎరువు కావాలా? నీళ్ళు ఇంకా ఎక్కువ కావాలా? ఇంకా నీ చుట్టూ తవ్వి ఎరువు వేసి బలం చేయాలా? నీకు ప్రొటెక్షన్ కావాలా? నీకు స్వస్థత కావాలా? నీకు ఆరోగ్యం కావాలా? నీకు ఆశీర్వాదం కావాలా? నీకు దీవెన కావాలా? నీకు దేవదూతల కాపుదల కావాలా? నీకేం కావాలి? నిత్య జీవం కావాలా? ఇహ సంబంధంగాను పర సంబంధంగాను నువ్వు దీవించబడాలా? నువ్వు 10 మందికి భోజనం పెట్టే స్థాయిలో నిలబడాలా? నీ చెయ్యి ఇచ్చే చెయ్యిగా ఉండాలి తప్ప పుచ్చుకునే చెయ్యిగా ఉండకూడదా? నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు అందరూ కలిసి ఆనందంగా సంతోషంగా జీవించాలా? నీ బ్రతుకు కాలం అంతయు నువ్వు పచ్చగా ఉండాలా? 10 మందికి మేలు చేసే స్థాయిలో ఎదగాలా? ఇంకా నువ్వు అభివృద్ధి పదంలో నడవాలా? ఇంకా నీ కుటుంబం అభివృద్ధి పదంలో నడిపించబడాలా? నీ పిల్లలు, నీవు నీ 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 సంతతి వారందరూ ఆశీర్వదింపబడాలా? ఒకే ఒక దారి ఉంది. ఆ దారి ఫలించడం మాత్రమే. ఆ దారి ఫలించడం మాత్రమే. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు ఏమవుతుంది? అనుగ్రహింపబడుతుంది. అర్థమైందా? ఎంత చక్కగా చెప్పారు యేసు ప్రభు. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు ఇష్టం. బాగా బతికే బిడ్డలు ఉన్నారనుకోండి మన ఇంట్లో, వాళ్ళు ఏమైనా అడగాలండి మనల్ని? అడగకుండానే ఏం చేస్తాం? అన్ని కొందిచ్చి ఇచ్చేస్తాం. అరే నా బిడ్డ నా మాట వింటే చాలు, నా బిడ్డ నాకు లోబడి ఉంటే చాలు, నా బిడ్డ నాకు అనుకూలంగా ఉంటే చాలు, వాడికి ఏం కావాలంటే దానికి ఏం కావాలంటే అది నేను తెచ్చిచ్చేస్తానంటాడు తండ్రి, తల్లి. సో ఇక్కడ కూడా యేసు ప్రభు వారు అదే చెప్తున్నారు. 3 ఏళ్ల నుండి మీ దగ్గర నేను ఫలాలు వెతుకుతున్నాను. అక్కడ అంజూరపు చెట్టు జస్ట్ ఉపమానం మాత్రమే, అసలు రూపం వీళ్ళదే, అసలు వ్యక్తులే వీళ్ళకే చెప్తున్నాడు. అవి జస్ట్ అంజూరపు చెట్టుని ఒక ఉపమానంగా తీసుకున్నాడు, కానీ బోధంత ఎవరికి? వీళ్ళకే. ఏమంటున్నాడు? 3 ఏళ్ల నుంచి వెతుకుతున్నావు నీ దగ్గర, 3 ఏళ్ళు 3 years నుంచి వెతుకుతున్నావు నీ దగ్గర, 3 years నుంచి వెతుకుతున్నావు నీ దగ్గర. 3 ఏళ్ళు బతుకున్నావంటే దాని అర్థం నువ్వు గొప్పడివని, గొప్పదానివని కాదు. ఏమీ దొరకలేదు. అప్పుడు అన్న పైనుంచి ఆజ్ఞ వచ్చిందట. ఏమనంటే దేనిని నరికివేయుము అనే ఆజ్ఞ పైనుంచి బయలుదేరిందట. పైనుంచి ఆజ్ఞ వస్తే దాన్ని ఎవడైనా ఆపగలడండి? యేసుప్రభు ఒక్కడే ఆపగలడు. ఎస్, పైనుంచి ఆజ్ఞ వస్తే ఎవరు ఆపగలరు? యేసుప్రభు ఒక్కడే అడ్డుపడగలడు, యేసుప్రభు ఒక్కడే ఆపగలడు. ఆపాడు. అందుకే మళ్ళీ మనం కొత్త సంవత్సరంలోకి వచ్చాం. గుర్తుపెట్టుకో ప్రియమైన దేవుని సంగమా, ఆయన ఆపాడు కాబట్టి నువ్వు ఎక్కడికి వచ్చావు? కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టావు, నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టావు. ఆయన ఆపాడు కాబట్టి అడుగుపెట్టావు. ఒకవేళ నువ్వు దేవుని కొరకు ఫలించని వాడవు, ఫలించని దానవు అయితే తీసుకోవాలగా. ఒకవేళ ఫలించే వాడవు, ఫలించే దానవు అయితే గనుక ఈరోజు నీకు ఇంకా దీవెనలు రాబోతున్నాయి. గుర్తుపెట్టుకో. నిన్ను ఇంకా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. గుర్తుపెట్టుకో. నిన్ను ఇంకా దేవుడు ఫలప్రదమైన స్థితిలోనికి నడిపించబోతున్నాడు. నీ కుటుంబాన్ని ఇంకా దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన, సంపన్నకరమైన స్థితిలోనికి ఆత్మీయంగా వర్ధిల్లించి నడిపించబోతున్నాడు. దేవుని నామానికి నీ కుటుంబం ద్వారా మహిమ కలుగును గాక. ఆమేన్. ఒకవేళ నువ్వు ఫలించే వాడవు, ఫలించే దానవు అయితే, ఒకవేళ ఫలించని వాడవు, ఫలించని దానవు అయితే, ఇదొక్కటే సూత్రం గుర్తుపెట్టుకో. ఏమంటున్నాడు సూత్రం? చదవండి కిందకి.
దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలి అంటే నీకు ఇచ్చిన సోర్సెస్ అన్ని ఇంకొకటికి ఇస్తాడనమాట. అంతే కదా, ఒకడు పోతే ఇంకొకటి వస్తాడా రాడా అందులోకి? ఒక సీట్ ఖాళీ అయింది అనుకోండి, ఇంకొకటి వస్తారా రారా చెప్పండి? సీట్ ఖాళీ అయిందంటే అర్థం ఏంటి చెప్పండి? ఇప్పుడు బస్సు ఉందండి, సీట్ ఖాళీగా ఉందనుకోండి, ఇంకొకటి వచ్చి కూర్చుంటాడు. అప్పటిదాకా నువ్వు కూర్చున్నావు, నువ్వు దిగిపోయావు, నువ్వు లేచిపోతున్నావు అనగానే ఇంకొకళ్ళు ఏమవుతారు? అమ్మయ్యా. ఇప్పుడు నిలబడ్డోడికి ఆశ ఏంటంటే ఎవరు లేచిపోతాడా చూస్తుంటాడు. బస్సులో నిలబడ్డోడు ఎవరు వంప చూస్తుంటాడు చెప్పండి? చెట్లు బాగున్నాయి, పుట్టలు బాగున్నాయి అని చూస్తాడా అద్దాల్లోంచి? మరి ఏం చూస్తాడు? ఎవరు లేచిపోతాడా, వెళ్ళి కూర్చుందామా అని చూస్తాడు. ఇప్పుడు తెలంగాణలో అదే పరిస్థితి అట, కొట్టు చచ్చిపోతున్నారట జుట్టు పట్టుకొని. ఫ్రీ 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 అన్నాడు అంతే. ఇంకా మనకు ఫ్రీ అంటే పినాయిలు తాగేస్తాం అంతే. ఫ్రీ అనగానే పరుగులు ఎత్తేస్తున్నాడు తెలంగాణలో. రేపు మాపు మన ఆంధ్రాలో కూడా పెట్టారనుకోండి సత్యమే. ఇంకేముండదు ఇంకా. ఏంటో ఈ ఫ్రీలు. వేపకాయ ఇచ్చి తాటికాయ లాగేసుకోవటం ఇది. కానీ మనం వేపకాయ చాలు మాకు బాబు, మాకు తాటికాయ బాబు, వేపకాయ చాలు అనే బతుకులు మనవి. సరే, ఈ సీటు ఎవడొకడు లేస్తే మనం ఏం చేస్తాం? వెళ్ళి కూర్చుంటాం. రైట్ రైట్ కాళ్ళు లాగేస్తాను ఇందాక నుంచి. ఎవడని లేస్తే నేను వెళ్ళి ఆ సీట్లో ఏం చేస్తాను? కూర్చుంటానంటే ఒకడు పోతే ఇంకొకడు వస్తాడు, ఒకడు పోతే ఇంకొకడు వస్తాడు. ఒక ఉద్యోగం ఖాళీ అయితే మరొకడు ఆ ఉద్యోగానికి అప్లై చేస్తాడు. ఒకడు పదవి రాజీనామా చేస్తే ఇంకొకడు ఆ పదవిలోకి వస్తాడు. ఒకడు పదవిలో ఉండి చచ్చిపోతే మళ్ళీ ఎలక్షన్ మొదలైపోద్ది. అలాగే ఒక చెట్టు తీసేస్తే ఆ ప్లేస్లో మరో చెట్టు నాటబడతది. గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీరు దేవుని తోటలో అంజూరపు చెట్లు, ద్రాక్ష తోట ఉంది లోకం. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బ్రతుకుతున్నారు, బ్రతకనివ్వండి. వాళ్ళ దగ్గర దేవుడు ఫలాలు ఆశించట్లేదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. ఆ ద్రాక్ష తోటలో ఏ ద్రాక్ష పాదు దగ్గర దేవుడు ఫలాలు ఆశించట్లేదు. కానీ ఈ ద్రాక్ష తోటలో ప్రత్యేకంగా నాటబడిన ఓ అంజూరపు చెట్టు, నువ్వు ఆడ మనిషివా, మగ మనిషివా, చిన్నవా, పెద్దవా, వృద్ధుడివా, వృద్ధురాలివా, ఎవరైనా కానివ్వు, ఓ అంజూరపు చెట్టు అంటున్నాను నేను. ఈ ప్రసంగంలో నిన్ను అంజూరపు చెట్టు పేరుతోనే పిలుస్తున్నాను నేను. ఓ అంజూరపు చెట్టు, నీ దగ్గర దేవుడు ఈ సంవత్సరం అంతా ఫలాలు వెతికాడు. దొరికాయా? సంతోషం. దొరకలేదా? మరో సంవత్సరం ఇచ్చాడు. ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. కృప. విలాపవాక్యాల్లో మాట గుర్తురావాలి మీకు. దేనివల్ల మనం నిర్మూలించబడలేదట? యెహోవా కృప వలన మాత్రమే మీరు నిర్మూలించబడలేదు. నువ్వు ఏ దేశంలో ఉన్నా సరే, దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నువ్వు రోజు బస్సులోకి వెళ్ళి వస్తున్నావు, బస్సులో తిరుగుతున్నావు, రోజు కారులో తిరుగుతున్నావు, రోజు బండి మీద తిరుగుతున్నావు, రోజు ట్రైన్ల మీద తిరుగుతున్నావు, రోజు ఫ్లైట్ల మీద తిరుగుతున్నావు, కానీ నీకేం అవ్వలేదు, సేఫ్గా వచ్చావు. మరి మేము ఎంత సేఫ్గా వచ్చామండి? నేను, మా ఆవిడ, పిల్లోడు, ముగ్గురు వెళ్ళామా? ఇక్కడ రాజమండ్రి నుంచి హైదరాబాద్ ఫ్లైట్ దిగింది. హైదరాబాద్ నుంచి దుబాయ్ నుంచి అబుదాబి, అబుదాబిలో మళ్ళీ ఆ మధ్యలో అక్కడ కారులో తిరగటాలు, మళ్ళీ అబుదాబి నుంచి ఖతార్ నుంచి మస్కట్ నుంచి హైదరాబాదు, మళ్ళీ హైదరాబాద్ నుంచి నేను కర్నూలు కారులో మంత్రాలయం, మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్, అక్కడ నుంచి మళ్ళీ రాజమండ్రి నుంచి మళ్ళీ ఇంటికి. ఈరోజు మీ మధ్యలోకి వచ్చేసాను ఇన్ని తిరిగేసి. అంత గాల్లోనే సముద్రాల మీద తిరిగాను. గాల్లో సముద్రాల మీద తిరిగి క్షేమంగా వచ్చి ఈరోజు మీ మధ్యలో నిలబడి నూతన సంవత్సరంలో మాట్లాడుతున్నానంటే నా గొప్పతనమా ఇది? సర్వోన్నతుడైన దేవుడు నాకు అనుగ్రహించిన కృప మాత్రమే. అర్థమైందా? కృప మాత్రమే. లేకపోతే ఇన్ని ప్రయాణాలు చేసి వచ్చి ఇక్కడ ఇంకా మీ మధ్యలో నిలబడ్డానంటే ఏది ఏం అవ్వలేదు, హాయిగా ఆరోగ్యంగా ఉన్నాను. దైవకృప, దైవాశీర్వాదం నా మీద ఉందని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు ఆయన సన్నిధిలో ఈ సంవత్సరపు తొలి దినాన నిలువబడి, నా ప్రియ చెల్లెమ్మ, తమ్ముడు, అక్క, అన్నయ్య, నీ మీద ఎంత ప్రేమ లేకపోతే మళ్ళీ ఈ సంవత్సరంలో నేను తీసుకొచ్చాడు. నీ మీద ఎంత ప్రేమ లేకపోతే మళ్ళీ ఈ సంవత్సరంలో నేను నిలబెట్టాడు. ఒకసారి ఆలోచన చేయి ప్లీజ్, ఒకసారి ఆలోచన చేయి. మళ్ళీ అవకాశం నీకు వస్తుందో రాదో. చాలామంది డిసెంబర్ 31కి లోపలే ఏమైపోయారు? వెళ్ళిపోయారు. అందులో పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు. ఈ సంవత్సరం చచ్చిపోయిన లిస్ట్ చూడండి.
పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, సెలబ్రిటీలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, యవనస్తురాళ్ళు ఉన్నారు, చిన్నోళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళందరూ ఈ నూతన సంవత్సరాన్ని చూడకుండానే రాలిపోయిన మొక్కలు, రాలిపోయిన వృక్షాలు, రాలిపోయిన మహావృక్షాలు. కానీ ఓ చిన్న అంజూరపు చెట్ట నిన్ను తీసుకొచ్చాడు దేవుడు సన్నిధిలో నిలబెట్టాడు. ఈరోజు వచ్చావు ఇక్కడికి, వాక్యం వింటున్నావు, ప్రార్థన చేస్తావు ఇప్పుడు ఆయన సన్నిధిలో. నీకు ఇంత మంచి అవకాశం. దేవుని పనిలో ఉన్నావు, దేవుని తోటలో ఉన్నావు. తోటలో నాటబడిన ఓ మొక్క నీకు దేవుడు ఒకవేళ నువ్వు ఫలించకపోయినట్లయితే మళ్ళీ ఆయన నీకు ఛాన్స్ ఇచ్చాడు ఈ రూపంలో. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఛాన్స్. ఈ ఛాన్స్ నువ్వు వాడుకుంటావా, వదిలేస్తావా? చెప్పండి. ఎంతమంది వాడుకుందాం అనుకుంటున్నారు? ఎంతమంది వాడుకుందాం అనుకుంటున్నారు? అందరిని అడుగుతున్నారు. ఫలించే వాడవైనా వాడుకోవచ్చు, ఫలించని దానవైనా, ఫలించని వాడువైనా నువ్వేం చేయొచ్చు? వాడుకోవచ్చు. ఇది దేవుడు నీతో మాట్లాడుతున్న మాట. నువ్వు ఫలిస్తావా? మరి ఎక్కువగా ఫలించున్నట్లు. ఆయనలో ఫలించు ప్రతి తీగే ఏమవునట్లట? మరి ఎక్కువగా ఫలించున్నట్లు దానిలోని పనికిరాని తీగలను తీసిపారేస్తాడట. తీసిపారేసి తీగగా ఉండొద్దమ్మా ప్లీజ్. నువ్వంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నీకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నా. రియల్లీ నేను ప్రభు సన్నిధిలో మాట్లాడుతున్నా. ఐ లవ్ యూ ఆల్. రియల్లీ మీరందరూ ఫలించాలన్న మనస్ఫూర్తిగా నేను చేస్తున్న ప్రసంగం ఇది. ఏదో సరదాగా ప్రిపేర్ అయ్యి సరదాగా వచ్చి ఏదో ప్రసంగం చేయాలి కాబట్టి నూతన సంవత్సర ప్రసంగం చేసేసి పోదాం, అలాంటి బోధకుడు కాదు నీ ముందు కూర్చున్న, నీ ముందు నిలబడిన బోధకుడు. నేను అలాంటి ఆలోచనలు కలిగిన వాడను కాను. నా ఆశ, నా ఆశయం, నా కోరిక అది ఎంత తీవ్రమైనదంటే నువ్వు ఫలిస్తే పరలోకంలో దేవుడు నీ ముందు నేను చాలా ఆనందపడతాను. అందుకే నీకోసం ఈ ప్రసంగం మాట్లాడుతున్నా. నీ బాధపెట్టాలని కాదు. నువ్వు అనుకోవచ్చు, ఏంటి ఈరోజు మా అన్నయ్య ఇంత షార్ప్గా ఇంత ఖచ్చితంగా మాట్లాడేస్తున్నాడు, జనవరి 1 రోజు కొంచెం ఏదో వెసులుబాటు ఇవ్వచ్చు కదా. ఇంతకంటే ఆనందం ఎక్కడ ఉంటుంది తెలుసు? ఆలోచించి ఒకసారి. మొదటి రోజే శుభ్రంగా ఉతుకుతున్నాం మలినం పోవునట్లు. మొదటి రోజే సత్యం మీ కళ్ళ ముందుకు వస్తుంది. మీ సత్యం ఒకవేళ నువ్వు రాత్రి 12 గంటలకు ప్రార్థన చేసావో చేయలేదో మాకు తెలియదు. మేము మాత్రం మండపేటలో ప్రార్థనలో ఉన్నాం రాత్రి 12 గంటలకి. నూతన సంవత్సరం ప్రార్థన చేసుకుంటూ అడుగు పెట్టాం. అప్పుడు నేను అందరితో ప్రార్థన చేయించాను. ఆ ప్రార్థనలో నేను చెప్పింది ఒకటే, ప్రభువా ఎవరు కూడా అతిశయంతో నూతన సంవత్సరంలోకి వెళ్ళకూడదు, అతిశయంతో కొత్త రోజు తీసుకోకూడదు, అతిశయంతో కొత్త నెలలోనికి వెళ్ళకూడదు. కృప ద్వారా రక్షించబడ్డామన్న సత్యాన్ని తెలుసుకోవాలి, మరింత వృద్ధి పొందాలి. ఒకవేళ వృద్ధి పొందని వారైతే వృద్ధి పొందిన వారు కూడా మరింత వృద్ధి పొందాలి. దీవించి వారు ఇంకా దీవించబడాలి, శాపగ్రస్తులు వాళ్ళ శాపాన్ని తొలగించుకోవాలి. అది దైవ నిర్ణయం. సో నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లెమ, నా ప్రియ అన్న, నా ప్రియ అక్క, నువ్వు బాగుంటే మొట్టమొదట ఆనందపడేవాడిని నేను. చాలా ఆనందపడతాను. నువ్వు ఎదగాలి, నువ్వు ఫలించాలి, నువ్వు అభివృద్ధి పొందాలి, నువ్వు ఇంకా గొప్ప స్థితిలోకి వెళ్ళిపోవాలి, నువ్వు ఇంకా గొప్ప స్థితిలోకి వెళ్ళిపోవాలి. అన్ని విధాలా నువ్వు బాగుండాలి. ఇటు భౌతికంగాను బాగుండాలి, నీ కుటుంబం 10 మందికి పెట్టే విధంగా నీ చెయ్యి ఎప్పుడు తలగా ఉండాలి తప్ప నువ్వు తోకగా ఉండడానికి వీల్లేదు. నువ్వు 10 మందికి పెట్టే విధంగా ఉండు చాలు. నువ్వు తిను కడుపు నిండా. నీకు తిండికి, బట్టకి, ఇంటికి ఉండడానికి, నివాసానికి కొదువు లేకుండా నువ్వు సమృద్ధికరమైన వాతావరణంలో ఉంటే చాలు. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని వీటిని గురించి మీరు చింతింపకూడదు. అవన్నీ మీకు అంతవరకు నేనున్నాను అన్నాడు దేవుడు. చాలు ప్రభువా, మాకు అంతకుమించి ఏం కావాలి? నువ్వు మమ్మల్ని పోషిస్తానంటే మాకు అంతకంటే ఏం కావాలి ప్రభువా? మమ్మల్ని పోషిస్తావు, మమ్మల్ని విడువక ఎడబాయక ప్రేమిస్తావు, మమ్మల్ని ఆదరిస్తావు. చాలు తండ్రి, చాలు. ఇంకెంతకు మించి ఏం కావాలి? ఏం కావాలి? అలాంటి మంచి మనస్సాక్షి కలిగిన వాడవు, కలిగిన దానవైతే ఇక్కడ తోటమాలి ప్రేమను అర్థం చేసుకో. ముగించుకుందాం. తోటమాలి ప్రేమను అర్థం చేసుకో. ముగింపులోకి వెళ్తున్నాను నేను. తోటమాలి ఏమంటున్నాడంటే, ఆజ్ఞ వచ్చేసిందట పైనుంచి, ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలి, ఈ సంవత్సరం ఈ మొక్కని తీసేద్దాం. అప్పుడు ఏమన్నాడట? అయితే వాడు, అయ్యా, నానా, తండ్రి, తండ్రి, ప్రభు అడ్డుపడుతున్నాడమ్మా, గుర్తుపెట్టుకో. తండ్రి, నేను దాని చుట్టూ ఈ సంవత్సరం తవ్వుతాను. తవ్వేటప్పుడు నొప్పి వస్తుందా? రాని. కదులుతుందా? కొంచెం కదలని. కొంచెం బాధగా అనిపిస్తుందా? అనిపించని. నన్నే అన్నాడు అనిపిస్తుందా? అనిపించని.
బాధపడితేనే బోధ పడుతుందట. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేస్తుందట. నన్నే అన్నాడా? అన్నయ్య నన్ను అనడమే మంచిది. ఇప్పుడు నేను అనుకుంటాను, ఎవడైనా నా తప్పు నాకు చెప్పడమే మంచిది కదా, దిద్దుకుంటాను. నా తప్పు కానప్పుడు నా తప్పు అంటుంటే బాధపడతాను, కానీ నా తప్పు అయితే నాకు చెప్పడమే మంచిది, దిద్దుకుంటాను. అందుకే నీతిమంతుడు నన్ను కొట్టుట నాకు తైలాభిషేకము, మేలు కోరి స్నేహితుడు గాయమే చేస్తాడు. పగవాడు పెడతాడు లెక్కలేనన్ని దొంగ ముద్దులు, ఇస్కరియోతు ముద్దులు లాంటివి. సో అక్కడ అన్నాడు, అయ్యా అయ్యా నేను దాని చుట్టూ తవ్వుతానయ్యా, ఈ సంవత్సరం మళ్ళీ తవ్వుతానయ్యా, ఈ సంవత్సరం కూడా తవ్వుతాను, ఎరువు వేస్తాను, తవ్వుతాను, ఎరువు వేస్తాను గనుక అందరూ అండర్లైన్ చేసుకోండి, ఈ సంవత్సరము కూడా ఉండని ప్రభా, తీసుకెళ్ళిపోద్దు ప్రభా, ప్లీజ్ ప్రభా, అలాగ ఉండని ప్రభా, తీసుకెళ్ళిపోద్దు ప్రభా, అలాగ ఉండని ప్రభా. ఎంత బాగుందండి ఈ మాట, ఎంత ప్రేమ ఉందండి యేసుప్రభు ప్రేమ ఇందులో. యేసుప్రభు ప్రేమ ఎంత ఉందండి ఇందులో, అర్థం చేసుకోండి ఒకసారి. ఈ సంవత్సరం కూడా ఉండని ప్రభువా, ప్లీజ్ ప్రభువా, ఈ సంవత్సరం ఉండని ప్రభువా ప్లీజ్. ఆయన ప్రాధేయపడుతున్నాడు. శిలువ మీద చాచిన చేతులతో, గాయపడిన హస్తాలతో ఆయన ప్రాధేయపడుతున్నాడు అన్నమాట తండ్రిని. ప్రభువా, ఎవ్వరు రాలేదయ్యా సంఘంలోకి వచ్చారు, ఎవ్వరు వినలేదు సువార్త విన్నారు, ఎవ్వరు ఒప్పుకోలేదు దేవుని మాటలు ఒప్పుకున్నారు, వీళ్ళు వచ్చారు కదా, కూర్చున్నారు కదా, ఈ సంవత్సరం కూడా ఉండని ప్రభువా, తీసేయకు ప్రభువా, తీసేయకు ప్రభువా, ఈ సంవత్సరం తీసేస్తే ఏమొస్తుంది ప్రభువా, పోతారంతే, అన్యాయం అయిపోతారు. అదిగో ధనవంతుడు ఏడ్చినట్టుగా, ఒక్క చుక్క నీటి కొరకు పాతాళములో యాతన పడుచున్న వాడు ఏడ్చినట్టుగా ఏడుస్తాడు ప్రభువా, వద్దు ప్రభువా, ఈ సంవత్సరం కూడా ఉండని ప్రభువా. ఎంత ప్రార్థన, ఎంత విజ్ఞాపన యేసయ్య నీ కోసం చేశాడో సంఘాలన్నీ ఆలోచించాలి. యేసుక్రీస్తు ఎంత తపన పడుతున్నాడో సంఘాలన్నీ ఆలోచించాలి. ఆ క్రీస్తు యేసునందు జీవము పొందుటకు, క్రీస్తు యేసునందు ఫలించుటకు మీకు ఇవ్వబడుతున్న అవకాశాలు ప్రపంచంలో చాలా మందికి ఇవ్వబడట్లేదన్న సత్యాన్ని గుర్తు చేసుకోవాలి. సిలువ ఎముకోనేటిలో 18 మంది చచ్చిపోయారా? పిలాతు కొందరిని బలిచ్చేశాడా? ఈ సంవత్సరం చాలా మంది యాక్సిడెంట్లో పోయారా? ఈ సంవత్సరం చాలా మంది రోగాలతో చనిపోయారా? ఈ సంవత్సరం చాలా మంది గుండాగి చచ్చిపోయారా? ఈ సంవత్సరం చాలా మంది రకరకాల కారణాలతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారా? ఫలించకుండా ఒకవేళ పోయారా? కానీ నువ్వు ఈరోజుకి దేవుని సన్నిధిలో ఉన్నావు. దాని అర్థం ఏంటి ప్రియమైన దేవుని సంగమా? ఆలోచించి ఒక్కసారి. ప్రభువు మన పట్ల చూపించిన అపారమైన కృప, ఆయన దయ, ఆయన దీవెన, అది ఉంటే చాలు అనిపిస్తుంది. యేసు ప్రభు త్యాగం గుర్తొస్తుంది. యేసు ప్రభు ప్రేమ, హౌ మచ్ డూ యూ లవ్ మీ మై లార్డ్ జీసస్ అని అంటే, హి స్ట్రెచ్డ్ అవుట్ ఆఫ్ హిజ్ ఆర్మ్స్ అండ్ డైడ్ అని రాయబడింది. ఎంత ప్రేమిస్తున్నావయ్యా అని అంటే, ఆయన 2 చేతులు చాచి అన్నాడట, ఇలా చనిపోయాను నీ కోసం. అంటే దాని అర్థం ఏంటి నాయనా? ఎంత ప్రేమిస్తున్నాను నాయన నిన్నని. దాని అర్థం ఏంటి? నీ కోసం ఇలా చనిపోయాను నాయన నేను. యేసుప్రభు త్యాగం గుర్తొస్తే ఆ గుండె పగిలిపోద్ది. ఇలా చనిపోయాను నాయన నీ కోసం, నేను ఇలా చనిపోయానంటే దాని అర్థం ఏంటి? నిన్నంతగా నేను ప్రేమిస్తున్నాను, నిన్నంతగా ప్రేమిస్తున్నాను. అందుకే ఈ సంవత్సరం కూడా ఉండాలి. నువ్వు ఈ సంవత్సరం కూడా ఉండాలి. తల్లి దగ్గరికి, తండ్రి దగ్గరికి వెళ్ళమ్మా, నీ కొడుకు చచ్చిపోవాలని కోరుకుంటున్నావా? నీ కూతురు ఈ సంవత్సరం చచ్చిపోవాలని కోరుకుంటున్నావా అంటే, ఏ తల్లి అయినా అబ్బే చచ్చిపోవాలని అంటదా? మాట వినకపోయినా సరే ఏమంటది? నా ఆయుష్ కూడా పోసుకొని నా బిడ్డ చల్లగా 10 కాలాల పాటు వర్ధిల్లాలంటది. ప్రభు కూడా అదే మాట అంటున్నాడు. ప్రియమైన దేవుని సంఘమా, ఆలోచించి ఒక్కసారి. ప్రభు కూడా అదే మాట అంటున్నాడు. ఈ సంవత్సరం కూడా ఉండనిద్దాం. కొత్త సంవత్సరం వచ్చిందా, ఉండని బాగుండాలి, వీళ్ళు ఉండని. ఎందుకు తీసేయడం? ఉండని. ఎందుకు తోసేయడం? ఉండని. తోసేస్తే ఏమొస్తుంది? ఉండని. తీసేస్తే ఏమొస్తుంది? ఉండని. అలాగ ఉండని. ఎరువేద్దాం, తవ్వుదాం, ఫలిస్తుందేమో చూద్దాం. ఆశ, ఫలిస్తావన్న ఆశ, ఫలిస్తావన్న ఆశ. ఆ ఆశతో వెతుకుతున్నాడు దేవుడు నీ దగ్గర. అందుకే ఒక మంచి పాట, భూమి ఫలిస్తే చూడాలని ఈ నేల మీద రైతు కల,
నీవు ఫలించుట చూడాలని నిన్ను నాటెను నీ తండ్రి నా ఊర్ధ్వలోకపు రైతులు చేసే వ్యవసాయంలో నరమొక్కలం ఆత్మ ఫలమును ఫలించాలని ప్రేమతో నాటిన విత్తులం ఒకే తండ్రి సంతానం ఈ భూమి మీద ప్రతి జనం ఒకే రీతిగా ఎదగాలన్నది నాటిన దేవుని శాసనం ప్రేమ సంతోషం సమాధానం సాత్వికం దీర్ఘశాంతం దయాళుత్వం ఆశ నిగ్రహం సంతసం మంచితనము అనుఫలములీయవలెను భూమి ఫలిస్తే చూడాలని నేల మీద రైతు కల నీవు ఫలించుట చూడాలని నిన్ను నాటెను నీ తండ్రి ఇలా పంట ఎండిపోతుంటే కడుపు మండిపోతుందా అన్నట్టుగా రోదించువాడు నేల మీద ఈ రైతు నువ్వు ఎండిపోతుంటే హృదయ పరితాపముంది నీకోసమే చింతించువాడు నిన్ను కన్నా రైతు పంట ఎండిపోతుంటే కడుపు మండిపోతుందా అన్నట్టుగా రోదించువాడు నేల మీద ఈ రైతు నువ్వు ఎండిపోతుంటే హృదయ పరితాపముంది నీకోసమే చింతించువాడు నిన్ను కన్నా రైతు ద్రాక్ష తోట విషయంలో న్యాయం తీర్చమని అడుగుతున్నాడు మేలులు మరిచిన కృతజ్ఞులను తానే ప్రశ్నించుచున్నాడు ద్వేషం కలహం మత్సరం మత్తత అసూయ క్రోధం విమతము కక్షలు అనుకారు ద్రాక్షలను కాయకూడదనెను భూమి ఫలిస్తే చూడాలని నేల మీద రైతు కల నీవు ఫలించుట చూడాలని నిన్ను నాటెను నీ తండ్రిలా దేవుని ప్రేమ యేసు ప్రభు ప్రేమ అంత గొప్పది కాబట్టే ఈ సంవత్సరం కూడా నన్ను ఉండనిచ్చాడు ఈ సంవత్సరం కూడా నిన్ను ఉండనిచ్చాడు ఇంకా ఫలించాలని కోరుతున్నాడు మరి ఏం చేద్దాం ఫలిద్దామా చెప్పండి ఏం చేద్దాం నూతన సంవత్సర సందేశం నూతన తీర్మానంతో ముగుస్తోంది నూతన సంవత్సర సందేశం దేంతో ముగుస్తుంది ప్రియమైన దేవుని ప్రజలారా నూతన తీర్మానాలతో ముగియాలి తీర్మానం అనున్నది చాలా శక్తివంతంగా ఉండాలి చాలా బలమైన నిర్ణయం చేయాలి పునాదేశం అంటే ఊగిపోయేలా ఉండకూడదు అది లోతుగా తవ్వేయాలి అందుకే ఈరోజు మీతో తీర్మానం తీయించుకులే చేస్తున్నాను ఏ తీర్మానం తీసుకుందాం మొన్న అబుదాబీలో అడిగాను మీ అందరికీ వాగ్దానాలు ఇస్తున్నారు కదా అవునండి ఇస్తున్నారు ఆ వాగ్దానాలలో ఎక్కడైనా ఇదిగో నీవు జాగ్రత్తగా బ్రతకట్లేదు కనుక నీ మీదకి శాపమును రప్పించబోతున్నాను ఉంటుందా ఉండదే మరి బైబిల్లో ఉందా ఉందే ఆ వాగ్దానాలలో ఎక్కడైనా అతడు చేసిన ద్రోహమును బట్టి అతని కుటుంబము మీదకి శిక్ష రప్పించబోతున్నాను ఉంటుందా ఉండదు మరి బైబిల్లో ఉందే నేను ఈ సంవత్సరం నిన్ను నరికి వేయబోతున్నాను ఉందా మీ వాగ్దానాల్లో ఉందా లేదండి మరి బైబిల్లో ఉందే అంటే అలాంటి వారు మీ సంఘాలలో లేరా ఉన్నారండి మరి ఎందుకు రాయలేదు దేవుడు వాగ్దానం అది మనిషి రాసిందా అని అనగానే అందరూ ఒప్పుకున్నారు అవునండి మనిషి రాశాడు కాబట్టి మాకు అనుకూలంగా ఉంది దేవుడు రాస్తే ఎలా ఉండేది ఆయనకు అనుకూలంగా ఉండేది వాగ్దానాలు ప్రింట్ చేసేవాళ్ళు మంచి వచనాలు ఏరి రాస్తారు నేను చెప్పిన వచనాలు కానీ రాశారనుకోండి కొనేవాడు కొంటాడా కొండు కానీ దానికి అర్హులు ఉంటారా ఉండరా సంఘాల్లో రాస్తే ఖచ్చితంగా ఉంటారు సంఘాల్లో ఫలించని చెట్లు ఎన్నున్నాయో సంఘాల్లో కానీ అందరికీ మంచి వాగ్దానాలు ఇచ్చి మోసం చేస్తున్నారు ఇది తప్పు కాబట్టి వాగ్దానం ఏరుకోకు కష్టపడి సంపాదించుకో దట్ ఈస్ ద రియల్ ఫెయిత్ నేను చెప్తున్నాను ఈ రాత్రి ఈ కొత్త సంవత్సరంలో ఎవరో మనకు అమ్ముతున్న వాగ్దానం ఎవరో లాటరీ పెట్టిన వాగ్దానం ఏరుకోవద్దు వద్దు మనకది కష్టపడి ప్రభువా
నా బ్రతుకు ద్వారా సంపాదించుకుంటాను ప్రభువా. నేను ఫలించి నీ వాగ్దానాలను సొంతం చేసుకుంటాను ప్రభువా. దాట్ ఈస్ ద రియాలిటీ. ఆ రియాలిటీ నీ సొంతం కావాలి. నువ్వు ఫలించి ప్రతి వాగ్దానాన్ని నీ సొంతం చేసుకో. నీదే అది. ఎవడో నీకు అమ్మితే నీదవదు. ఎవడో దగ్గర నువ్వు లాటరీ తీస్తే నీదవదు. ఎవడో 15 రూపాయలకు 20 రూపాయలకు 30 రూపాయలకు నీకు అమ్మితే అది నీదవదు. అందుకే ఇక్కడ వాగ్దానాలు లేవు. ఇక్కడ వాగ్దానాలన్నీ ఎలా ఉన్నాయి? నీకు వాక్య రూపంలో ఉన్నాయి. తీసుకో, కావలసినన్ని తీసుకో. రూపాయి ఖర్చు లేకుండా తీసుకో, ఫ్రీ. కావలసిన వాగ్దానాలు ఇప్పటి వరకు చెప్పినవన్నీ మీకు వాగ్దానాలే. నిత్య జీవమును స్వతంత్రించుకున్నది ఆయన తానే, అనుగ్రహించునన్నది ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. ఎవడమ్మల్లాకిది? నేను ఆయన కోసం బతికితే అది నాదే. నేనేం తీసుకోక్కర్లేదు ఎక్కడి నుంచో, సంవత్సరానికి ఒకసారి. నేను ఆయన కోసం బ్రతికితే ఆ వాగ్దానం నాదే. సో కొనుక్కునే వాగ్దానాలు కాదు, సంపాదించుకునే వాగ్దానాలు కావాలి. సాధించుకునే వాగ్దానాలు మన బ్రతుకు ద్వారా కావాలి. ఫలించి వాగ్దానాన్ని స్వతంత్రించుకో. నువ్వు ఫలిస్తావా? నా మాట వింటావా? నా బిడ్డ నీకు అన్నీ ఇస్తాను. నా మాట వినవా? నువ్వు నా బిడ్డవే కాదంటాను. ఒక తండ్రిగా ఇది నీ మాట అయితే, సర్వోన్నతుడైన దేవుడు కూడా అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు ఫలిస్తావా? అన్నీ నీవే. నేనే నీ వాడనిక, నేనే నీ సొంతం. నువ్వు నా మాట వింటావా? నేను నీ సొంతం. నువ్వు నా మాట వింటావా? నా అడుగు జాడల్లో నడుస్తావా? నేను నీ వాడను. అందుకే నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడను. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మంచి తీర్మానం చేసుకున్నాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉండండి. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థనలో ఉండండి. ప్రతి ఒక్కరూ హృదయంతో ప్రార్థించండి ప్లీజ్. మోకరించగలిగే వాళ్ళు మోకరించండి. కిందకు వచ్చేసి ఇక్కడ అదిగో మీకు మంచిగా కార్పెట్ ఉంది, ఇతరులకు కూడా స్థలం ఇవ్వండి. మోకరించగలిగే వాళ్ళు ఎవరైతే మోకరించాలనుకుంటున్నారో కిందకు వచ్చి మోకరించండి. లేదా కుర్చీలు జరుపుకునైనా మోకరించండి, ఇబ్బంది లేదు. లేదా నేను కుర్చీలో ఉండే ప్రార్థన చేద్దాం అనుకుంటున్నావా? కుర్చీలో ఉండే ప్రార్థన చేయండి. చాలా విలువైన సమయం, ఎవ్వరూ వృధా చేసుకోవద్దు ప్లీజ్. ఇంతవరకు విత్తబడిన వాక్యం నీ కోసమని నువ్వు నమ్మితే, ఇంతవరకు విత్తబడిన ప్రతి మాట నీ కోసమని నువ్వు నమ్మితే, నా ప్రియ చెల్లెమ, నా ప్రియ తమ్ముడు చెల్లెమ, అందరూ కళ్ళు మూసుకొని హృదయాలు దేవుని సన్నిధిలో చింపుకొని, మీ హృదయాలు దేవుని సన్నిధిలో కుమ్మరించుకొని ప్రార్థనలో ఉండండి. ప్రార్థన చేయండి. అందరూ కళ్ళు మూసుకోండి. అందరూ వీలున్న వాళ్ళు మోకరించండి, వీలు కాని వాళ్ళు కుర్చీలో కూర్చోండి. అందరూ మోకరించాలి. వీలున్న వాళ్ళందరూ మోకరించండి, వీలు కాని వాళ్ళందరూ కుర్చీలో కూర్చోండి. అందరూ ప్రార్థనలో ఉండాలి. అందరూ మీ కళ్ళు మూసుకొని హృదయంతో ప్రార్థించండి. ప్రభువా, ఇంతవరకు విత్తబడిన మాటలు నా కోసమే నేను బలంగా నమ్ముతున్నాను తండ్రి. ఇంతవరకు చెప్పబడిన వాక్యం నా కోసమే అని నేను బలంగా విశ్వసిస్తున్నాను తండ్రి. ఒకవేళ నేను ఫలించని గుంపులో ఉన్నానా, ఫలించే విధంగా నన్ను తీర్చిదిద్దండి. ఒకవేళ ఫలించేవాడిగా ఉన్నానా, మరింతగా ఫలించుటకు నాకు నేర్పించండి. ఈ ద్రాక్ష తోటలో నీ కొరకు ఫలించే బిడ్డగా ఉండుటకు నాకు నేర్పించండి. నన్ను బలపరచండి అని అడగండి. ప్రభుతో మాట్లాడండి. హృదయపూర్వకంగా ప్రభుతో మాట్లాడండి. మీ హృదయాలతో చేసే ప్రార్థన కావాలి. ఇది నటించే ప్రార్థన వద్దమ్మా, గుర్తుపెట్టుకోండి. మనం చేసే ప్రార్థన, సంఘంలో చేసే ప్రార్థన యథార్థమైనదిగా ఉండాలి. నటించే ప్రార్థన వద్దు, మనసుతో చేసేదై ఉండాలి. నీవు నీ తండ్రితో మాట్లాడుతున్నావు, నీ తండ్రికి విన్నవించుకుంటున్నావు, నీ తండ్రికి చెప్పుకుంటున్నావు. ఎక్కడ మీరు అందరూ ఏకమై ఉన్నారో అక్కడ పరిశుద్ధాత్మకు మందిరం అని మీకు తెలుసు. పరిశుద్ధాత్ముడు అక్కడ ఉన్నాడని మీకు తెలుసు. నేను వారిలో నివసించి సంచరింతును అన్నాడు మన తండ్రి. సో ఇక్కడ తండ్రి ఉన్నాడు, తండ్రి నాతో కూడా ఉన్నాడని నువ్వు నమ్మితే, ఈ సమయంలో, ఈ నూతన సంవత్సరంలో, ఈ మొదటి దినాన దయతో మీరందరూ మీ ప్రార్థన ఆయనకి ఇష్టమైనదిగా మారాలి. ఆయన వింటున్నాడని మీరు నమ్మాలి. ప్రార్థించండి. అందరూ హృదయంతో ప్రార్థించండి, హృదయపూర్వకంగా ప్రార్థించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా, నీ సన్నిధిలో సంఘమంతయు మోకరించి ప్రార్థిస్తూ ఉండగా తండ్రి, సంఘం యొక్క ప్రార్థన మీరు వింటున్నారని నమ్ముతున్నాం. దయగల దేవా, వినండి తండ్రి.
వారి హృదయాలలోని చర్య అంతయు చిత్తమంతయు వారి హృదయ రహస్యములన్నీ ఎరిగిన వాడవు. మీ సన్నిధిలో ఉన్నారు తండ్రి, మీ సన్నిధిలో మాట్లాడుతున్నారు. విడవలేదు ప్రభా, మరో నూతన సంవత్సరాలకు నడిపించావు. ఎడబాయలేదు తండ్రి, మీ కరుణ వారిపై కుమ్మరించావు, మీ కరుణ వారిపై చూపించావు. మేము ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి మమ్మల్ని ఎక్కించావు తండ్రి. ప్రభా, మేము చేయలేని ఎన్నో కార్యాలు మా జీవితంలో జరిగించావు దేవా. మాకు తోడుగా ఉన్నందుకు స్తోత్రం తండ్రి. మమ్మల్ని ఎంతవరకు బ్రతికించినందుకు స్తోత్రం ప్రభువా. మాకు ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రం తండ్రి, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సంవత్సరం అంతా మాకు భోజనం పెట్టినందుకు స్తోత్రం ప్రభువా. ఈ సంవత్సరం అంతా మాకు సుఖనిద్ర దయచేసినందుకు స్తోత్రం తండ్రి. ఈ సంవత్సరం అంతా మాకు ప్రయాణాల్లో మమ్మల్ని కాపాడినందుకు స్తోత్రం తండ్రి. ఈ సంవత్సరం అంతా తండ్రి అనేకమైన దీవెనలతో ఆశీర్వాదాలతో మా కుటుంబాలను నింపినందుకు స్తోత్రం ప్రభువా. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఒకవేళ ఫలించని గుంపులో మేము ఉన్నామేమో ప్రభువా, మీరు మమ్మల్ని ప్రేమించి మరొక నూతన సంవత్సరాన్ని ఇచ్చేశారు. అందుని బట్టి స్తోత్రం తండ్రి. బిడ్డలు హృదయపూర్వకంగా మీ సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్నారు. వారి ప్రార్థన మీరు వింటున్నారని నమ్ముతున్నాం. బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారు ఏదైతే హృదయంతో మనస్ఫూర్తిగా మీ సన్నిధిలో మోకరించి అడుగుతున్నారో, వారి తప్పులు ఒప్పుకుంటున్నారో తండ్రి, గత కాలపు అనుభవాలను నెమరు వేసుకుంటున్నారో తండ్రి, గత సంవత్సరం జరిగినటువంటి విషయాలను జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారో, ఈ నూతన సంవత్సరంలో ఏ తీర్మానం తీసుకుంటున్నారో ప్రభువా, ఆ రహస్యాన్ని మాకు చెప్పారు తండ్రి. ప్రభువా, మీరు మమ్మల్ని ఎలా దీవించబోతున్నారో, ఎలా ఆశీర్వదించబోతున్నారో దానికి ఒకే ఒక కారణం, ఫలిస్తే చాలని మాకు తెలియజేశారు మీ వాక్యం ద్వారా. అవును తండ్రి, ఫలిస్తే చాలు ప్రభువా, మేము ఫలిస్తే చాలు తండ్రి, మీకు ఇష్టలుగా మారిపోతాం. మీకు అనుకూలంగా ఉంటే చాలు, మీకు ఇష్టలుగా మారిపోతాం. ప్రభువా, మీరు కోరుతున్న ఫలాలు కూడా మాకు ప్రయోజనకరమైనవి తప్ప మీకు ప్రయోజనకరమైనవి కావు తండ్రి. భూమి మీద ఉన్న రైతు అయితే ఫలాలు తాను తింటాడు, కానీ మీరు మమ్మల్ని నుండి కోరుతున్న ఫలాలు మాకు ఉపయోగకరమైనవే కానీ మీకు ఉపయోగకరమైనవి కావు ప్రభువా. అయినప్పటికీ మేము బాగుండాలన్న మీ కోరిక మీ ప్రేమలో కనబడుతోంది. మేము ఆశీర్వదింపబడాలనే కోరిక మీ ప్రేమలో కనబడుతోంది. దయగల ప్రభువా, వాగ్దానాలను స్వతంత్రించుకున్నటకు, నిత్య జీవాన్ని స్వతంత్రించుకున్నటకు ఫలించటం ఒక్కటే దారి. కొనుక్కుంటే మాకు వాగ్దానం రాదు తండ్రి. లాటరీ పద్ధతులు తీసుకున్నా మాకు అది వాగ్దానం మా సొంతం కాదు ప్రభు, అది మా భ్రమ. మమ్మల్ని మోసగిస్తున్నారు. అది మోసమే తప్ప సత్యము కాదు ప్రభువా. తండ్రి, సత్యమనున్నది మేము విని గ్రహించి దాని ప్రకారంగా నడుచుట ద్వారా మాత్రమే వాగ్దానం మా సొంతం అవుతుంది. అది మేము చదవడం ద్వారా రాదు ప్రభువా, అది మేము మా గృహాలలో అంటించుకోవడం ద్వారా రాదు, ఆ స్టిక్కర్లు తీసుకోవడం ద్వారా రాదు. కానీ ప్రభువా, అది ధ్యానించి హృదయంలో పెట్టుకొని దాని ప్రకారంగా జీవించినప్పుడు మాత్రమే ఆ వాగ్దానం మా సొంతం అవుతుంది. తండ్రి, మీ బిడ్డలందరినీ మీ దయగల హస్తాలకు అప్పగిస్తూ ఉండగా తండ్రి, మీ బిడ్డల్ని ఒకసారి తండ్రి వారు మీ ఆలోచనలో వర్ధిల్లుటకు అవకాశం ఇవ్వండి. ఒకవేళ ఫలించే బిడ్డలు ఉన్నారేమో ఇక్కడ, వారిని ఇంకా ఫలింపచేయండి, ఇంకా ఎత్తైన స్థితిలోనికి నడిపించండి, ఇంకా బలమైన స్థితిలోనికి నడిపించండి, ఇంకా సారవంతమైన స్థితిలోనికి నడిపించండి, ఇంకా ఆశీర్వదించండి తండ్రి, దీవించండి ప్రభువా, ఇంకా దీవించండి తండ్రి. పర సంబంధంగా, ఆత్మ సంబంధంగా దయగల దేవా, సంఘమంతా కలిసి ప్రార్థన చేస్తున్నారు. ఎంత సంతోషకరమైన స్థితిని అనుగ్రహించారు తండ్రి. సంఘమంతా చేస్తున్న ఈ ప్రార్థన మీరు వింటున్నారని నమ్ముతున్నాం. బలహీనులను బలపరచండి ప్రభా, కృంగిపోయిన వారిని లేవనెత్తండి ప్రభా, శోధనలో వేదనలో ఉన్న వారిని ప్రభా మీరు లేవనెత్తండి. విశ్వాసమందు భాగ్యవంతులుగా చేయండి, స్థిరులుగా చేయండి, కదలని వారుగా చేయండి. మీ కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగి పని చేయుటకు చేతులను బలపరచండి తండ్రి. సడలిన మోకాళ్లను, వడలిన చేతులను బలపరచండి తండ్రి. వారు శ్రద్ధ కలిగి, భయము కలిగి పరిగెత్తే గుంపులో ఉండడానికి సహాయం దయచేయండి ప్రభువా. ఇక అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి. విత్తబడిన వాక్యం ద్వారా గొప్ప మేలు మీ పిల్లల జీవితాల్లో జరిగించమని వేరుకుంటున్నాం ప్రభువా. కృపగల దేవా, మీ కరుణ మా పట్ల చూపించమని, దయగల దేవా మీ దయను మా పట్ల చూపించమని ప్రాధేయపడుతున్నాను తండ్రి. ప్రభా, మీరు కోరుకున్న గుంపుగా మేమందరం ఉండాలి తండ్రి. ప్రభా, మాతో మాట్లాడినందుకు స్తోత్రం ప్రభా. ఈ సంవత్సరం అంతయు కూడా మీ సన్నిధి కాంతిలో నిలబెట్టండి. ఈరోజు ఒక తీర్మానం చేసుకుంటూ ఉండగా తండ్రి ప్రభా, ఏ ఒక్కరూ మీ సన్నిధి మానకుండునట్లు
ప్రభా మీ సన్నిధికి నిరతము రావాలనే తీర్మానం ఈరోజు ప్రతి ఒక్కరు తీసుకోవడానికి సహాయం దయచేయండి తండ్రి. ప్రభా ఎవరైతే ఇంకా మారు మనస్సు లేకుండా రక్షణ లేకుండా ఉన్నారో వారు వాక్యం వింటున్నట్లయితే ఈ క్షణమే మారు మనసు పొంది రక్షణలోనికి రావడానికి చక్కటి తీర్మానం తీసుకోవడానికి సహాయం దయచేయండి తండ్రి. ఎవరైతే ఆత్మీయంగా ఫలాలు లేకుండా ఉన్నారో వారు అడుగుతుండగా మీ సన్నిధిలో ఫలించుటకు శక్తినివ్వండి, దానిని ఒప్పుకొని బలముగా ఆ కార్యాచరణకు సిద్ధపడుటకు సహాయం దయచేయండి తండ్రి. ప్రభా వ్యాధి బాధలలో ఉన్నవారికి, ప్రభా శోధనలో ఉన్నవారికి, ఇరుకులలో ఇబ్బందులలో ఉన్నవారికి ఒక్కటే దారి, మీ కొరకు ఫలించటమే. మీ కొరకు ఫలించే వారిని ఏ ఒక్కరిని మీరు విడువరు ఎడబాయరు. వారి అందరికీ మీ వాగ్దానాలు స్వతంత్రించుకునే అవకాశం ఇస్తారు తండ్రి. ప్రభా మీ పిల్లలు దానిని నమ్మి బలమైన నిర్ణయాన్ని తీసుకోవడానికి సహాయం దయచేయమని, విత్తబడుతున్న ప్రతి మాట మీ బిడ్డల హృదయాలలో 30 60 100 ఫలింపజేయమని వేడుకుంటున్నాను తండ్రి. వారి ప్రార్థన మీరు అంగీకరిస్తున్నందుకు స్తోత్రం తండ్రి. ప్రభువా మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని వేడుకుంటున్నాం ప్రభువా. ఈ వాక్యము ద్వారా మమ్మల్ని బ్రతికిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. దయగల దేవ మీ సన్నిధి కాంతిలో వర్ధిలింప చేయమని వేడుకుంటూ ప్రభా మేము తలపెట్టిన సెమినార్ ప్రభా ఇక 10 రోజుల్లో మా ముందుకు రాబోతుంది. చాలా భారభరితమైన కార్యక్రమం, కేవలం మా వల్ల జరిగేది కాదు తండ్రి. మీ సహాయం లేకపోతే మేము ఇలాంటి బలమైన కార్యాలు చేయలేం ప్రభువా. ఈ దీనదాసునిగా మీ సన్నిధిలో మా చేతులెత్తి వేడుకుంటున్నాను తండ్రి. ప్రభువా అనేక మంది హృదయాలు తెరిచి, అనేక మందిని ప్రేరేపించి సత్యవాక్యమునకు సహకారులుగా నిలబెట్టండి ప్రభువా. తండ్రి మేము తలపెట్టిన ఈ కార్యం ఆగకుండా సాగునట్లు తండ్రి. ప్రభు అనేక మంది ప్రభువా పనికి ముందుకు రావడానికి, సహకారులుగా నిలబడడానికి సహాయం దయచేయండి. ఇంతవరకు జరగని కార్యాలకు మీదట జరిగించండి. 10 రోజుల్లో గొప్ప కార్యాలు జరిగించండి తండ్రి. పని జరిగించండి ప్రభువా. మాకు సహాయం చేయండి. మేము నిలబడ్డాం తండ్రి. మీ సహకారం మాకు అవసరం తండ్రి. ప్రభు సెమినార్ ద్వారా కూడా అనేక మంది మేల్కొనాలి. అనేక మంది ప్రభువా మీ సత్యాన్ని తెలుసుకోవాలి. అనేక మంది తండ్రి మీ కొరకు బలమైన పాత్రలుగా వాడబడాలి. అనేక మంది మీ మార్గాలలో నడవాలి తండ్రి. అనేక మంది బాప్తిస్మం పొందాలి, ఉజ్జీవింపబడాలి. పడిపోయిన వారు నిలబడి మీ కొరకు పరిగెత్తి పని చేయాలి ప్రభువా. అలాంటి గొప్ప కార్యాలు మా అందరి ద్వారా జరిగించమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభువా ఒకవేళ ఎవరైనా తండ్రి మీకు విధేయులుగా లేక అవిధేయులుగా మారారేమో ప్రభువా, మీ కుమారుడైన క్రీస్తు రక్తము ద్వారా వారిని విడిపించండి తండ్రి. ప్రభువా వారిని విడిపించండి. సాతాను కబంధ హస్తాలలో నుండి విడిపించండి తండ్రి. కృతజ్ఞత కలిగి పని చేయుటకు నేర్పించండి. తమను తాము తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చించగలిగే జ్ఞానం, వివేకం ప్రసాదించండి తండ్రి. దయగల ప్రభు అనేకులు వెళ్ళిపోయారు తండ్రి. మేము ఈ సంవత్సరంలోకి వచ్చాం. అది మీ కృప, మీ దయ, మీ కరుణ, మీ ప్రేమ, మీ వాత్సల్య సంపూర్ణత. మీకు దినదినము అనుదినము వాత్సల్యము నూతనముగా పుట్టుటను బట్టి మేము ఈరోజు ఈ స్థితిలో నిలబడున్నాం తండ్రి. లేకపోతే మా గుండె కూడా ఆగిపోవాలి తండ్రి. మేము కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి ప్రభువా. తండ్రి మమ్మల్ని ఇంకా ఉంచారంటే మీ పని మాకు అప్పగిస్తున్నారు. ఎంత నమ్ముతున్నారు తండ్రి. మీరు మమ్మల్ని ఎంతగా నమ్ముతున్నారో మేము కూడా మిమ్మల్ని అంతగా నమ్మగలిగే జ్ఞానం, వివేకం, విశ్వాసం బిడ్డలందరికీ దయచేయండి. కృపగల దేవా మీ కరుణతో, మీకు వాత్సల్యతతో ఈ బిడ్డల్ని ముట్టి బలపరిచి స్థిరపరచమని, తొట్టిల్లిపోయిన యవనస్తుల్ని జ్ఞాపకం చేసుకోమని, వారు కన్నీటితో మీ సన్నిధిలో మొరపెడుతూ ఉండగా వారిని మరలా తిరిగి బ్రతికింపజేయమని, నశించిపోతున్న జీవితాలలో గొప్ప వెలుగులు నింపమని, సర్వశక్తుడా పనిలో బద్ధకం లేకుండా, సోమరితనం లేకుండా కష్టపడి పని చేయగలిగే మంచి మనస్సాక్షి ప్రభు ఇక్కడున్న బిడ్డలందరికీ దయచేయమని తండ్రి. వాయిదాలు వెయ్యని స్థితిని దయచేయమని, సహాయకులుగా నిలబెట్టమని, సమృద్ధికరమైన స్థితిలోనికి నడిపించమని. అలాగే లైవ్ ద్వారా ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రసంగాన్ని వీక్షించి ప్రార్థనలో పాల్గొన్నారో తండ్రి, ప్రత్యక్షంగా మా మధ్యకు రాలేక వారిని, వారి కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి. వారి హృదయ వాంఛలు నెరవేర్చండి. ఈ నూతన సంవత్సరంలో గొప్ప దీవెన ఆశీర్వాదాలతో వారిని నింపండి తండ్రి. ఆత్మీయంగా అభివృద్ధిని అనుగ్రహించండి. ఫలవంతమైన స్థితిలో ఉంచండి ప్రభువా. పర సంబంధమైన దీవెనలు దయచేయండి తండ్రి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు దయచేయండి ప్రభువా. మేము వాక్యంలో వృద్ధి పొందితేనే మాకు దీవెన, మేము మీ సన్నిధిలో ఎదిగితేనే మాకు దీవెన తండ్రి. అలాంటి స్థితి మీ బిడ్డలందరికీ దయచేయండి. లైవ్లో వీక్షిస్తున్న వారికి, ఇతర దేశాలలో ఉండి మీ మాటలు వింటున్న వారికి ఈ నూతన సంవత్సరము ఒక ఫలప్రదమైన ఆశీర్వాదకరమైన స్థితిని అనుగ్రహించునుగాక. ఈ నూతన సంవత్సరంలో ఒక ఉన్నతమైన స్థితిని వారు పొందుదురుగాక.
ఇంకనూ ఆత్మీయంగా బలపడుదురుగాక. అలాంటి దయగల దేవా, అలాంటి స్థితిని అందరికీ దయచేయమని ఈ ప్రార్థన మనవులు మా రక్షకుడు మీ కుమారుడైన యేసు ప్రభు వారి శ్రేష్ఠ నామంలో మీకు సమర్పించి జవాబు పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్.